పాస్టర్ షాలేం రాజు అనేటువంటి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చారు. పల్నాడు జిల్లాలోని జరిగిన ఒక ప్రార్థనా సభలో ఈ కామెంట్స్ చేశారు ఆయన. ఎవరు ఏది పడితే అది మాట్లాడతాం, మమ్మల్ని ఏం చూస్తారులే, మమ్మల్ని ఎవరేం చేస్తారని ఒక అహంకారం అంటారా, లేకపోతే కావాలని కించపరచడం అంటారా, ఏదైనా కానీ చాలామంది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మహిళైనటువంటి గౌరవం లేకుండా డిస్క్రిమినేషన్ని, మగ ఆడవాళ్ళ మధ్య తారతమ్యాలు తీసుకొచ్చే విధంగా ఏదో రకంగా సమాజంలో ఆ ట్రెండ్ కోసం చేస్తున్నారా, లేకపోతే పిచ్చితనంగా చేస్తున్నారా, వెర్రితనంగా చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారుతున్నాయి, చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఏకంగా షాలేం రాజు మాట్లాడినటువంటి ఈ మాటలు కూడా అదే కోవలోకి వస్తాయి. ఆయన ఏకంగా మహిళల్ని ఒక రకంగా డైరెక్ట్గానే అటాక్ చేయకపోయినా కానీ ఆయన మాటలకు అర్థం మాత్రం డెఫినెట్గా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా వైరల్గా మారింది. హిందూ సంఘాలన్నీ తీవ్రని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, ఏకంగా షాలేం రాజు పైన మండిపడుతున్నాయి. ఇప్పటికే సుమారుగా మనకున్నటువంటి సమాచారం మేరకి 200కు పైగా ఫిర్యాదులు అంది ఆయన పైన కేసులు నమోదు చేయమని చెప్పి. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కేసు నమోదైనట్టుగా దాఖలాలు లేవు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో హిందూ సంఘాలకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో హిందూ జనశక్తికి సంబంధించిన ప్రెసిడెంట్ లలిత్ కుమార్ అందుబాటులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం జూమ్ లైన్లో వై ప్రసాద్, అట్ ద సేమ్ టైం జాన్ వెస్లీ, ఇద్దరు పాస్టర్లు అందుబాటులో ఉన్నారు. మరికొంతమంది గెస్ట్లను కూడా తీసుకుందాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. బిఫోర్ ఐ స్టార్ట్ ఒక్కసారి ఫస్ట్లీ మీకు అసలు షాలేం రాజు ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాష గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో మల్లెపూలు అమ్ము. నిజంగా ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. నిజంగా ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా టు మై పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తుంది ఏంటంటే ఒక నిఘా ఉండాలి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అది ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ రకంగా జరిగినా డిస్క్రిమినేషన్, అది కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నమైనా, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నమైనా, జెండర్స్ మధ్య డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నమైనా కూడా నిఘా పెట్టి వాళ్ళని డెఫినెట్గా కొన్ని రకాల చట్టాలు తీసుకొచ్చి శిక్షించాల్సిందే. ఆయన మాట్లాడిన మాట ఎంత రబ్బిష్ మాట్లాడంటే నిజంగా అక్కడ ఏ మతం, ఏ కులం, ఎవరనేది పట్టించుకోవడం లేదు. ఆయన మాటలు ఎలా ఉన్నాయనంటే డెఫినెట్గా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది కలిగజేసే విధంగానే ఉన్నాయి. అంతేలా వ్యాఖ్యానించినటువంటి ఈ షాలేం రాజు వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు, పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన కూడా గురి చేస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మహిళలంతా అక్కడ ఒక వ్యక్తి మల్లెపూలు అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తిని వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోకుండా అక్కడ ఉండిపోతే, ఇక్కడ మల్లెపూలు ఎవరు కూడా కొనరు, ఇది చర్చ్, ఇది ఇక్కడ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు ఉంటారంటగా మాట్లాడుతూ అంటే ఆయన ఉద్దేశంలో ఏం మాట్లాడుతున్నారంటే మహిళలు ఎవరైతే మల్లెపూలు ధరిస్తారో వారంతా కూడా అడ్డదారులు తొక్కేవారి విధంగానే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా ఉంది. ఇది ఒక సామాన్య పౌరుడు మొత్తం కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ డైరెక్ట్గా నేను ఇద్దరు పాస్టర్స్ అందుబాటులో ఉన్నారు, జాన్ వెస్లీ అండ్ వై ప్రసాద్. డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్తాను, నేను వారితో మాట్లాడతా. ఫస్ట్గా జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, షాలేం రాజు మాట్లాడిన మాటల్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఆయన మాటలు మీరు సంబోధిస్తున్నారా? దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ అలాగే మనోజ్ గారికి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు అండి. మరి లలిత్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వారితో నేను కలిసి ఒకసారి గోకవరంలో శ్రీనివాస్ గారి దగ్గర కలవడం జరిగింది. మరి బహుశా గుర్తొచ్చానో లేదు తెలియదు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టాపిక్ మనం ఆలోచన చేస్తే
మరి పాస్టర్ షాలేం రాజు గారు వారన్న మాటలు మనం విన్నాం. ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే అది చర్చిలో, అంటే లైవ్ చర్చిలో ఆ 4 గోడల మధ్య అక్కడ ఎవరైతే ఆయన బోధలు వినడానికి వచ్చారో ఆ విశ్వాసులతో ఆయన మాట్లాడాడు. దేని గురించి, క్రైస్తవులు ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ టాపిక్, ఈ మల్లెపూలు అనేటువంటి టాపిక్ ఆయన తీసుకురావడం జరిగిందండి. నిజానికి అది బయట వారిని ఉద్దేశించి మాట్లాడింది కాదు, కానీ మాకు బైబిల్లో స్త్రీలు ఎలా ఉండాలనేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాల్లో వారు మాట్లాడుతూ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. అయితే ఆయన మాట్లాడిన మాట ఈరోజు మరి కాంట్రవర్సీగా మీ వాయిస్ ఇంటరప్ట్ అవుతోంది బట్ మీరు కంటిన్యూ చేసే ముందు క్వశ్చన్ అది, ఇక్కడ చర్చిలో 4 గోడల మధ్య మాట్లాడారు. 4 గోడల మధ్య మాట్లాడి చేస్తే తప్పు కాదు, అదని హత్య అన్నారా? అంటే తన ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ? మాట్లాడింది క్రైస్తవులతో మాట్లాడండి. దాన్ని ఈ రోజున మరి బయట వారితోటి మనం అది చేయడం జరిగింది. అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని ఏకీభవిస్తున్నారు, దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. షాలేం రాజు మాట్లాడిన మాటల్ని గొప్ప మాటలుగా మీరు కూడా అభివర్ణిస్తున్నారా? ఒక విషయం నా మాటలు మీరు క్లియర్గా వింటలేదు. ఒకటి ఏంటంటే, నేను సమర్థించడం కాదు, ఆయన మాట్లాడిన సందర్భం, ఆయన ఏ ప్లేస్లో మాట్లాడాడో ఆ ప్లేస్ వరకు అది ఓకే అండి. కానీ ఇది ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో ఖచ్చితంగా అనేక మందికి ఒక మాటను ఒకగా అర్థం చేసుకుని రకరకాలుగా అర్థం చేసుకుంటారు. మీరు కూడా తప్పుగానే అంటున్నారు. అది సందర్భం ఆవేదికమైన మాట్లాడాలంటే ఇప్పుడు ఒక నలుగురిలో ఉన్న దగ్గర నేను నలుగురితోనే మాట్లాడాలని చెప్పి మీ గురించి నలుగురిలో వేరే దగ్గర తప్పుగా మాట్లాడితే అక్కడ మాట్లాడిన మాట తప్పుగా భావించడం మీరు పొరపాటు అనిపించదా? ఆ మాట లోపల మాడుకున్నది లైవ్ లో పెట్టడం, బయటికి వెళ్ళడం వల్ల ఈరోజు చాలా మంది మనోభావాలు బాగా గాయపడ్డాయి. ఎందుకంటే వాళ్ళకి సందర్భం తెలియదు, అక్కడ ఉన్న పరిస్థితి తెలియదు. కానీ ఈ మాట మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజార్లో ఉంటారు అనే మాట ఏమైందంటే ఖచ్చితంగా అది అనేక మందికి ఇబ్బంది కలిగించేటువంటి మాట అయింది. కానీ నిజానికి ఆ పాస్టర్ గారు బయట వారిని అందరినీ ఇలా తిట్టడం అనేది ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే నేను కూడా ఏమంటున్నారు ఇప్పుడు, అది అక్కడ మాట్లాడారు కాబట్టి కరెక్టే అని మీరు అంటున్నారా? అంటే అక్కడ ఆ సందర్భంలో మాట్లాడడం కరెక్టే అంటున్నారా? అక్కడ అకార్డింగ్ టు ద బైబిల్ అండి, అకార్డింగ్ టు ద బైబిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కసారి మీ ఆన్సర్ నేను లలిత్ కుమార్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నాను. లలిత్ కుమార్ గారు, అది చర్చిలో మాట్లాడిన మాట, 4 గోడల మధ్య మాట్లాడిన మాట, అది మాకు బైబిల్ ప్రకారంగా అక్కడ కరెక్టే, బయటికి పొక్కింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అని అంటున్నారు ఆయన. ఇది 100% జాన్ వెస్లీ గారి మాటలు నేను సమర్థిస్తున్నానండి. ఎందుకంటే వారు చెప్పినట్టు బైబిల్ ఏం చెప్తుంది, లేదా క్రైస్తవ మతం ఏం చెప్తుందంటే ఇలా పక్క మతాల మీద ఏడుస్తూ బతకమని చెప్తా ఉంది, పక్క మతాల విశ్వాసాలని గాయపరుస్తూ ఉండమని చెప్తా ఉంది. ఈరోజు లక్కీగా ఈ షాలేం రాజు గారు వాగిన వాగుడు వీడియోల్లో వచ్చింది కాబట్టి ఇది హడావుడైంది. లేకపోతే ప్రతి చర్చిలో జరిగే తంతు ఇదే. ప్రతి చర్చిలో కూడా సనాతన ధర్మం మీద విషం కక్కుతూ బతకటమే వీళ్ళ బతుకు. సనాతన ధర్మం మీద విషం కక్కకపోయినా, సనాతన ధర్మం గురించి అబద్ధాలు ప్రచారం చేయకపోయినా వీళ్ళ బతుక్కి అసలు మనుగడ లేదు. క్రైస్తవ్యానికి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా కూడా క్రైస్తవ్యం అనేది అబద్ధాల వల్లే వ్యాప్తి చెందింది, లేకపోతే హత్యలతోటి వ్యాప్తి చెందింది. మార్క్ మై వర్డ్స్. ఎవరైనా సరే దీని మీద డిబేట్ చేస్తానంటే నేను రికార్డెడ్గా చెప్తున్నాను, డిబేట్కి కూడా సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇంకో మాట అంటున్నారు, ఇది మాట్లాడింది క్రైస్తవులతోటి అని చెప్పేసి 4 గోడల మధ్య మాట్లాడారంటున్నారు. 4 గోడల మధ్య న్యాయంగా అయితే నీ క్రైస్తవులు అందరూ ఉన్నప్పుడు క్రైస్తవ్యం గురించి చెప్పుకోవాలి, క్రీస్తు గొప్పోడు అని చెప్పుకోవాలి. క్రీస్తు అది బీకాడు, ఇది బీకాడు, తోపు తురుము మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి. కానీ సనాతన ధర్మం గురించి, సనాతన ఆచారాల గురించి మాట్లాడి మా 4 గోడల మధ్య మేము మాట్లాడుకుంటామంటే 4 వీధుల్లోకి ఈడ్చుకొచ్చి తంతాం ఒక్కొక్కడిని. సవాలే లేదు. ఎందుకంటే ఈ దేశంలో మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకుంటాం, మా హక్కులను అడ్డుకుంటాం, మా ఆత్మాభిమానాన్ని తొక్కేస్తామంటే మాత్రం ఊరుకోవటానికి ఇక్కడ ఎవడో చేతులకి మేకులు కొట్టు కూర్చోలా మేము. రైట్ వెస్లీ గారు, ఇంకొక మాట అండి, వాడు మాట్లాడిన మాట చెప్తాను. వెస్లీ గారు ఒక మాట అండి, వెస్లీ గారు ఒక మాట, వాడు మాట్లాడింది వాడి చర్చకొచ్చే ఆడవాళ్ళ గురించి కాదు, వాళ్ళ చర్చకొచ్చే ఆడవాళ్ళతో మాట్లాడాడు అంటున్నారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా. ఊళ్ళో ఆడవాళ్ళందరూ పువ్వులు పెట్టే వాళ్ళందరి గురించి మాట్లాడినట్టు అయిపోయింది. పువ్వులు పెట్టే వాళ్ళందరూ కూడా బజారు తిరుగుతారు అంటానికి ఈడవడండి గొట్టంగడు. అబ్జర్వ్ చేస్తున్నాను, కొంత మనం టెక్నికల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ వర్డ్స్ వద్దు, బూతు పదాలు అసలు బూత్ కాదండి, గొట్టంగడు అంటే సనాతన ధర్మం గురించి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ ఐఎమ్ గివింగ్, ఐఎమ్ కన్ఫైన్డ్ టు దట్ అండ్ ఐఎమ్ ద సోల్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, నేను చెప్తున్నానండి, ఆన్ రికార్డే చెప్తా ఉన్నాను.
నా ధర్మం గురించి, నా హిందూ ఆడబిడ్డల గురించి, ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి చేశాను, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి. అలాంటి నా సహోదరులైన ఆడవాళ్ళ గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇది నా నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న మాట, నా వాళ్ళ మధ్య మాట్లాడుకున్న మాట అంటే చెప్పు తెగేదాకా తంత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక మాట అండి, నేనే ఒక మాట అంటాను, చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ వ్యభిచారులు అని చెప్పి అంట. నేను ఏ చర్చ్ అని పేరు చెప్పను, ఏ పాస్టర్ అని పేరు చెప్పను, పలానా ఆడమ్మాయి పేరు చెప్పను. ఇప్పుడు నేను మాట్లాడిన మాట కరెక్ట్ అవుతుందా? నేను మాట్లాడిన అలాంటి వ్యాఖ్య తప్పే, తప్పే వెస్లీ గారు, తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. ఒకసారి అడుగుతాను వెస్లీ గారు, ఎవరిని మాట్లాడకూడదు. వెస్లీ గారు నిజంగా ఆయన అంటున్నట్టుగా ఎట్లా అంటాడు, వాడిని సమర్థిస్తానికి మీరు ఎట్లా వస్తారు బయటికి? రావటానికి వీల్లేదంతే. రైట్ వెస్లీ గారు, అదే 4 గోడల మధ్య లలిత్ కుమార్ చెప్తున్నట్టుగా మీరు కీర్తించుకోండి, మీ దేవుడిని కీర్తించుకోండి, మీ గురించి చెప్పుకోండి, పర్వాలేదు. కానీ ఇతరులు కూడా హట్ అయ్యే విధంగా మాటలు సమంజసం కాదు కదా అవన్నీ. అది ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, లలిత్ కుమార్ గారు మా సోదరులు ఒక మాట మాట్లాడారు, చర్చికి వెళ్ళే క్రైస్తవులు నేను అంటానంటున్నారు కదా. ఈ రోజున మల్లెపూల గురించి షాలేం గారు అన్నది ఎంతకి ఒకవేళ 100కి 100% తప్పు అయితే, ఈ రోజు యేసు ప్రభువుని మేము ఒక దేవుడిగా, ఒక ఆత్మగౌరవంగా, మా రక్షకుడిగా మేము ఆరాధిస్తూ ఉంటే, యేసు ప్రభువు గురించి కానీ వాళ్ళ తల్లి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినాడు. అప్పుడు మరి మహిళలకి గాయపరచబడదండి? నేను చెప్తా వినండి, ఇక్కడ చెప్తాను. జాన్ వెస్లీ గారు, అది అయితేనా అదే తప్పే? మరి తప్పు కాదా? అది ఎవరు మాట్లాడిన తప్పే. లేదు కాదండి, ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను రీజన్ ఇవ్వాలి. నా రిప్లై వినండి జాన్ వెస్లీ గారు, నా రిప్లై వినండి. చాలా మంది మరియమ్మ గారిని చాలా జాన్ గారు, మీ వాయిస్ మాకు కన్వే అవడం లేదు, సిగ్నల్ ఇంటరప్షన్ అవుతోంది, ఒకసారి కరెక్ట్ గా మళ్ళీ మాట్లాడండి. మీన్వైల్ ఇప్పుడు ఆయన అన్న స్టేట్మెంట్కి నేను ఒకసారి రిప్లై ఇవ్వాలండి. ఆయన ఏమంటున్నాడు, మరి అలా అంటే యేసుక్రీస్తుని మరియమ్మని మేము ఎంతో గౌరవిస్తాం, వాళ్ళనంటే మరి మా వాళ్ళ ఆడవాళ్ళందరినీ అన్నట్లు కాదా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఏదైతే ఉందో ఆ పాయింట్లు తీసుకుని మేము విమర్శ చేస్తూ ఉన్నాం. మరియమ్మ గురించి ఆల్రెడీ గూగుల్లో ఏవైతే ప్రచారాలు ఉన్నాయో, లేకపోతే ఇతర గ్రంథాల్లో ఏవైతే ప్రచారాలు ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తూ మేము విమర్శలు చేస్తూ ఉన్నాం. అలాగే హిందూ గ్రంథాల్లో ఉన్న వ్యక్తుల గురించి లేకపోతే దేవతల గురించి మీరు విమర్శలు చేస్తే మేము సమాధానం చెప్తాం. ఈవెన్ ఇప్పుడు కూడా ఇదిగో చర్చి బయట పలానా పుల్లమ్మో ఎల్లమ్మో ఉంది, లేకపోతే పలానా రూతమ్మో మార్తమ్మో ఉంది, వాళ్ళు ఇలా బజారు పనులు చేస్తున్నారు అనుంటే మేము మాట్లాడం. పేరు చెప్పకుండా జనరలైజ్ చేసి మాట్లాడేసినప్పుడు మొత్తం పువ్వులు పెట్టుకుని ఆడవాళ్ళందరినీ అవమానించినట్లయింది. ఈరోజు మేరీ గురించి నేను మాట్లాడటం కాదు, తాల్ముడ్ బుక్ చెప్పండి, ప్యాంతర్ అనే సైనికుడితో కనిందని చెప్పి ఒక రూమర్ ఉంది. అలాగే ఆక్టేవియస్ అనేవాడితో కలిసి యేసుని కనిందని ఒక వార్త గూగుల్లోనే ఉంది. క్వింటోలియస్ అనే అతనితో కలిసి యేసుని కనింది అని చెప్పేసి ఇంకో మాట ఉంది. అగస్టస్ అనేవాడితో కలిసి యేసుక్రీస్తుని కనిందని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్య గూగుల్లోనే తిరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అలాగే ఏ బుక్లో అయినా సరే పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళందరూ వ్యభిచారులు తిరుగుబోతులని రాసి పెట్టుందా? ఉంటే తీసుకురండి ఆ బుక్ రాసినోడిని కూడా వీధుల్లోకి తీసుకొచ్చి తగలబెడతా, నడి రోడ్లో తగలబెడతా కొడుకులను ఒక్కొక్కడిని. దేశపు ఆడబిడ్డల్ని ఆచారాలను అవమానిస్తుంటే కన్ఫైన్డ్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం మహిళలకు సంబంధించి. వెస్లీ గారు కన్ఫైన్డ్ గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ షాలిం రాజు మాటని మీరు ఎలా చూస్తారని అడిగితే మీరు కూడా ఒక రకంగానే సపోర్ట్ గా ఉన్నట్టుగా మాట్లాడుకొచ్చారు, 4 గోడల మధ్య జరిగినట్టుగా మాట్లాడుకొచ్చారు. అలాంటి యదవను సపోర్ట్ చేసి ఎప్పుడైనా సిగ్గుపడాలి ఫస్ట్. జాన్ వెస్లీ గారు, ఇక్కడ ఫస్ట్ మనం కన్ఫైన్డ్ టాపిక్ అని మాట్లాడుతున్నాం. ఈరోజు షాలిం రాజు గారి మాటలు సిగ్గుపడాలంటే ఇలాంటి మాటలు మాట్లాడిన పెద్దోడి గురించి సిగ్గుపడాలి. షాలిం రాజు సిగ్గుపట్టం కాదు, ఆడి సిగ్గుపడ్డ ప్రయోజనం లేదు. ఆడు చేయాల్సిన తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. ఆడికి సపోర్ట్ చేస్తున్న మీలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. మీరు మాట్లాడేది ఒక్కసారి వెస్లీ గారు సేమ్ టైం నేను వైప్రసాద్ గారు అడుగుతాను. వైప్రసాద్ గారు, సో షాలిం రాజు మాట్లాడిన మాటలు విన్నారు కదా, సో మీ అభిప్రాయం ఏంటి? దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా, సమర్థిస్తున్నారా? హలో ప్రసాద్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ప్రసాద్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? హలో రైట్. సో షాలిం రాజు గారు మాట్లాడిన మాటలు, ఎస్ మీ వాయిస్ నాకు వినిపిస్తోంది, నా వాయిస్ మీకు వస్తోందా? వస్తోంది. రైట్. షాలిం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారా, సమర్థిస్తున్నారా ఆయన మాటల్ని? ఇప్పుడు అక్కడ ఆయన ఏమన్నారండి, మహేంద్రం బయట పూలు పెట్టుకున్నట్టు మాట్లాడిన సంభాషణ గురించి చెప్పాడు. ఓకే, ఏం మాట్లాడారు దాంట్లో? ఇప్పుడు ఏమన్నారు అక్కడ, పూలు ఇక్కడ ఎవరు కొనరా అని చెప్పేసి చెప్పాడు, ఒక పాస్టర్ గారు చెప్పారని చెప్తున్నారు. ఓకే, నాకు తెలిసి మీరు ఇంకా పూర్తిగా విన్నట్టున్నారు.
దాంట్లో ఆయన ఏమంటున్నారంటే పూర్తిగా పరిశుద్ధాత్మ విమర్శిస్తున్నాను. కలిగినటువంటి మహిళలు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, అక్కడ- వాళ్ళు పూలు అక్కడ పెట్టుకోరు అన్నట్టుగా పూలు మాట్లాడుకొచ్చారు. పెట్టుకున్న వాళ్ళందరి గురించి చెప్పారండి. ఎస్, అక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు అందరి గురించి చెప్పారా? అక్కడ చర్చికి వచ్చే వాళ్ళు పూలు పెట్టుకోరని చెప్పారా? ఒకసారి ఆయన వీడియో పూర్తిగా చూడమని చెప్పండి. కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా డిబేట్లోకి ఎట్లా వస్తారండి అసలు? రైట్, ఒక్కసారి మీకోసం నేను వీడియో ప్లే చేయిస్తాను. ఒక్కసారి వీడియో ప్లీజ్ పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. రైట్, చూసారు కదా. ఒకసారి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. చూసే పబ్లిక్ నుంచి కూడా నేను కాల్ తీసుకుంటాను. ఇక్కడ వెస్లీ గారికి, ప్రసాద్ గారికి అనే సేట్ లలిత్ కుమార్ కూడా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడి కూడా ఏదో ట్రెండ్ అవ్వాలనో లేకపోతే అహంకార పూరితంగానో కొంత మైండ్ లూజ్ అయ్యో ఏదో రకంగా మాట్లాడుతున్నట్టుగా భావించాలి. అది ఏ మతమైనా ఏదైనా కూడా. మహిళల్ని కించపరచడం కానివ్వండి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యాఖ్యలు ఏవైనా కూడా డెఫినెట్ గా ఉపేక్షించకూడదు. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాను. సో పబ్లిక్ మీరెవరైనా కనుక ఈ డిస్కషన్ లో మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 0406916611 ఈ నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్ గా మీ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్ ప్రసాద్ గారు, మీకోసమే ఆడియో మళ్ళీ ప్లే చేశాను నేను. సో వినిపించదా ఇక్కడ? ఆయన మాటలు మీకేం అర్థమయ్యాయి? మీరు దాన్ని సమర్థిస్తున్నారా, ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాటలు మీరెందుకు వక్రీకరిస్తున్నారు సార్? అక్కడ చెప్తున్న వాళ్ళు కానీ అది వక్రీకరణ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అక్కడ మందిరంకి చర్చికి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, చర్చికి వచ్చే వాళ్ళ గురించి మల్లెపూలు పెట్టుకోవడం వల్ల బజారు వాళ్ళు అయిపోతారా మరి? ఆర్టీవీ వేదికగా ఈ లైవ్ చూస్తున్న హిందువులందరికీ ఒక్కటే పిలుపునిస్తున్నా, ఆ పాస్టర్ చేసిన వెధవ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వ్యాఖ్యల్ని క్రైస్తవ సమాజం మొత్తం కూడా సమర్థిస్తున్నట్లే ఉంది. దయచేసి హిందువులందరికీ ఒకటే చెప్తున్నా, ఇక నుంచి ఎవడు సువార్త పేరుతో వీధుల్లోకి రాకుండా అడ్డుకోండి. ఒక్కడు కూడా వీధుల్లోకి సువార్త పేరుతో రావడానికి వీల్లేదు. హిందుత్వం మీద, హిందూ ఆచారాల మీద ఇంత విషం చిమ్మేవాళ్ళు మన ఇళ్ల చుట్టూ రావడానికి అసలు సమస్య లేదు. తిరగండి, రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు చూస్తా. తిరగండి వీధుల్లో చూస్తా. ఏం చూస్తా? నువ్వు అట్లా చూడమంటే లలిత్ కుమార్ మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. మంచిదే ప్రసాద్. తిరుగుతున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ. తిరగండి, రేపటి నుంచి ఎట్లా తిరుగుతాడు ఒక్కొక్కడు చూస్తాను. మాట్లాడుకుందాం రేపటి సంగతి తర్వాత. ఇప్పుడు జరిగే ఇష్యూ మీద బయట గీచుకొట్టుకుంటారమంటున్నారు. అది ఆయన భాష మాట్లాడమా? చెప్పండి, శాలెం రాజు మాటల్ని మీరు ఎలా చూస్తారు? సమర్థిస్తున్నారా, ఏకీభవిస్తున్నారా? అవును సార్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ మందిరంకి వచ్చిన వాళ్ళు పూలు కొనరా? డైరెక్ట్ గా సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? డైరెక్ట్ గా సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? దీంతో సమర్థించడానికి వ్యతిరేకించడం కూడా ఆయన భాషను బట్టి మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ నేను మీకేమర్థమైంది? అది ఆ మాటలు, ఆ భావం వల్ల మీకేమర్థమైంది? మీరు ఒకసారి చెప్పండి దాని పోనీ. ఆయన భావం ఏమి? చర్చికి వచ్చే వాళ్ళు ఇక్కడ పూలు పెట్టుకొని కొనుక్కొని చర్చిలోకి రారా? ఇక్కడ కాదు అమ్మాల్సింది, మీరు వెళ్ళేసరికి వెళ్ళి అమ్ముకోండి అని చెప్తున్నారు. ఇది చర్చికి రాకుండా బయట నువ్వు అలా ఊహించుకుంటే నువ్వు పూలు పెట్టుకున్న వాళ్ళు నువ్వు అలా ఊహించుకుంటే ఎలాగ చెప్పు? నువ్వు ఊహించుకుంటావు, నువ్వు సమర్థిస్తున్నావు. ప్రసాద్ విను, లలిత్ కుమార్ మాట్లాడి
ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఒక యాదవ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ వచ్చాడు. నువ్వెంత యాదవ్ ఆలోచించు. ముగ్గురికి చెప్తున్న గెస్ట్లకి లలిత్ కుమార్ కానివ్వండి, ప్రసాద్, అట్ ది సేమ్ టైం జాన్ వెస్లీ గారు, ఈ వీడియో సుమారు కొన్ని వేల మంది చూస్తున్నారు. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. దయచేసి కొంచెం మీరు లక్షల మంది చూస్తున్నారు. నా ఆన్సర్ క్లియర్ గా ఉందండి. మీరు కొంచెం చాలా మంది అవగాహనతో ఖండిస్తున్నారని చెప్పమనండి. స్పందిస్తున్నారు. అవగాహనతో మాట్లాడండి. ఇక్కడ వక్రీకరించాల్సిన అవసరం దమ్ముంటే డైరెక్ట్ ఎవరికీ లేదు. స్టేట్మెంట్ ఇమ్మనండి. సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? ఇప్పుడు ఆ భాష కాలం రాజు పాస్టర్ గారు ఏమన్నారు? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పమనండి. Yes, ఆయన అడుగుతాను ఒకసారి హోల్డ్ ఉండండి. దమ్ముంటే వన్ వర్డ్ ఆన్సర్. ప్రసాద్ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పు. ఒకసారి ఒక కాలర్ ఉన్నారు, నేను కాలర్ తీసుకుంటున్నాను. ఒకసారి మీరు ముగ్గురు ఆగండి దయచేసి. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుంటున్నాను. డేవిడ్ ఫ్రమ్ హైదరాబాద్. సో డేవిడ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం సార్. నమస్కారం. ఆర్టీవీకి మీకు లలిత్ కుమార్ గారికి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి డెబిట్ ప్రోగ్రాంలు పెట్టినప్పుడు జర కొంచెం లలిత్ కుమార్ గారు ఇక అయినా సరే మారాలి. ఓకే, ప్రతి ఒక్క హిందూ సమాజ వర్గంలో రెచ్చగొట్టినటువంటి మాటలు లైవ్ లో మాట్లాడటము ముమ్మాటికి రాంగండి. ఓకేనా? ఓకే, ఎందుకంటే హలో రైట్, మాట్లాడండి. మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు, మాట్లాడండి. రైట్, కట్ అయిపోయింది. డేవిడ్ వ్యతిరేకిస్తున్నారు వ్యాఖ్యల్ని, శాలిం రాజు వ్యాఖ్యలు. అలా వీళ్ళిద్దరూ స్ట్రైట్ గా ఎందుకు చెప్పట్లేదు? మేము సమర్థిస్తున్నామని వ్యతిరేకిస్తున్నాం. ప్రసాద్ గారు ఆయన అడుగుతుంది ఒకటే, మీరు సమర్థిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఒకటే చెప్పండి. వాళ్ళు వక్రీకరిస్తున్నారు లేకపోతే ఇంకేది పక్కన పెడితే వ్యతిరేకించి వినండి. అక్కడ సమర్థించి వ్యతిరేకించేకి ఆయన ఏమన్నారు? వాక్యానుసారంగా మీరు వినండి. వింటున్నారు కదా. ఇప్పుడు సమర్థిస్తున్నామని చెప్పమనండి అదే మాటని. ఆయన అన్న తప్పే కాదు అనుకున్నప్పుడు సమర్థిస్తున్నామని చెప్పు. మరి అయ్యా నేను అక్కడ ఏమంటున్నా నువ్వు చెప్పట్లా. నేను వింటున్నా, నువ్వు చెప్పట్లా. మనోజ్ గారు వాళ్ళు సొల్లు చెప్తున్నారు. ఒకసారి అడుగుదాం ప్రసాద్ గారు. నేను ఇందాక నుంచి అడుగుతున్నది ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? సో పోనీ మీకేం అర్థమైంది చెప్పండి. ఎవరికి మీకేం అర్థమైంది ఆయన మాటల్లో భావం ఏంటి? సార్ మీ దగ్గర నా భావనే మీరు చెప్తున్నా. ఆయన ఏం చెప్తున్నాడు? ఇక్కడ చర్చికి వచ్చే వాళ్ళు పూలు కొన్నారు, అది బజార్ సంబంధించి అక్కడ వేరే ప్లేస్ ఉంటారు, వాళ్ళు అక్కడ వెళ్ళి కొనుక్కోపో అమ్ముకోపోయినా చెప్తున్నాడు అనే ఉద్దేశం చెప్తారు అంతే. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పూలు పెట్టుకోవడం వల్ల బజార్ వాళ్ళు అయిపోతారా? వాళ్ళందరూ అంటే పూలు ఇక్కడ బజార్ వాళ్ళు ఎవరు లేరు, పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే పూలు పెట్టుకున్న వారు ఎవరైనా బజార్ వాళ్ళు అయిపోతారా? అడ్డదారు దొక్కే వాళ్ళు అవుతారా? భారతదేశ సాంప్రదాయం ప్రకారం పూలు అందరూ పెట్టుకుంటారు. పూలు పెట్టుకొని ఎవరు సార్? పూలు అందరూ పెట్టుకుంటారు. ఆ పూలు ఒకసారి మీరు అందరిని పెట్టి పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ తిట్టారు. సాల్మన్ రాజు అందరూ తప్పు కదా అది. పూలు ఎవరు పెట్టుకోరు, పూలు అందరూ పెట్టుకుంటారు సార్. క్రైస్తవులు పూలు పెట్టుకోరా? క్రైస్తవులు కూడా పూలు పెట్టుకుంటారు. అంత మాత్రం దాని అందరినీ తిట్టారని చెప్తారు. ఆయన అక్కడ ఏమో చెప్పాడు, వివిధ ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన అంతే. దాన్ని పట్టుకొని మీరు పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ తిట్టారని, హిందూ స్త్రీలు తిట్టున్నారని అలా అనవసరమైన మాట టాపిక్ తీసుకొచ్చి నేను ఏదో రైట్ చేసి ఏదో సమర్థిస్తున్నావా? శాలిం రాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టేగా? అది సమర్థించినట్లే కాదని ఆయన చెప్పారండి. ఆయన ఖండిస్తున్నావా? ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన బాబు కాయిన్ పైకి ఎగరేసినప్పుడు బొచ్చ ఆయన ప్రత్యేకంగా చెప్పినాను పూల అంగడి వరకు నేను చెప్పినాను. ఆయన పూలు ఎవరు కొనుక్కోరా, ఆయన బజారు ఎవరు లేరా చెప్పలేదు. ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు, చెప్పాడంటే అది జరిగిన సమస్య కాదది. ఎందుకు మీరు దాన్ని ఇంత మనోజ్ గారు ఈ సొల్లు తెగదు కానీ నేను ఒక మాట చెప్తాను. ఈ సొల్లు తెగదని నేను చెప్తానండి. నా దగ్గర ముయ్ కాసేపు నా దగ్గర ఒక 150 న్యూస్ పేపర్స్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అన్నిటిలో చర్చికి వచ్చే ఆడవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకున్న పాస్టరు, అక్రమ సంబంధం పెట్టుకున్న పాస్టరు, వాళ్ళందరూ చర్చిలకి వెళ్తున్నారు. మరి వాళ్ళందరూ పువ్వులు పెట్టుకోలేదు. వాళ్ళందరినీ పువ్వులు పెట్టుకోవద్దనే ఈడు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పుంటారు. మరి వాళ్ళందరూ పాస్టర్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అంటే మరి చర్చికి వచ్చి పువ్వులు పెట్టుకున్న వాళ్ళు అంత పతివ్రతలని ఈడు ఎట్ట చెప్పాడు? మీరు అది కొంచెం మనం అంటే మరి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను, పీసీఆర్తో చెప్పి వేపిస్తానంటే సెకండ్లో పంపిస్తా ఎంతమంది పాస్టర్స్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనేది. అది ఇంకొక వర్షన్, ఇంకొక టాపిక్. ఎందుకు అవుతుందండి? వాడు పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజార్ తిరుగులు తిరుగుతారు, చర్చికి వచ్చే వాళ్ళు అలా చేయరన్నారు. చర్చికి వచ్చే వాళ్ళు అందరూ పువ్వులు పెట్టుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళందరూ పువ్వులు పెట్టుకోనంత మాత్రం పతివ్రతలు అయిపోయారా?
అయినా అది ఒకళ్ళు ఇంకొక చర్చ దారి తీస్తుంది. కాదండి, అది ఇంకొక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కాదు, అన్నిటికంటే పెద్ద మ్యాటరు, ఒకళ్ళు మంచి ఆడవాళ్ళు ఒకళ్ళు బజార్ ఆడవాళ్ళు అని జడ్జ్ చేయడానికి ఈ ఎదవ ఎవడో. ఒక ఆడది బజార్లోకి వచ్చింది లేదు వ్యభిచారమే నిజంగా చేస్తుంది అంటే ఆ పరిస్థితి ఆమెకు వచ్చిందంటే ఆమె ఎంత కష్టంలో ఉండుంటుంది. అలాంటి ఆడదాన్ని బజారు అంటానికి ఈ ముండా కొడుకులు ఎవరంటే సారీ చేస్తాను ఇక్కడ ఎవడాడు అలాంటి వాడిని సమర్థిస్తున్నారు లాంగ్వేజ్ దయచేసి అవుట్ ఆఫ్ ఎమోషన్ వద్దు. మీరు అన్పార్లమెంటరీ కానే కాదు. జాన్ వెస్లీ గారు ఒక్కసారి మరి వీళ్ళందరూ ఎట్లా చెప్తారు ఒక ఆడపిల్ల జాన్ వెస్లీ గారు ఇక్కడ షాలిం రాజు మాట్లాడిన మాటల పైన 200 ఫిర్యాదులు అయ్యాయి. అంటే ఆ మహిళలకి ఆ సామాన్య ప్రజలకి ఏమర్థమై ఉంటుంది? ఇంకా ఆయన మాటల్ని మనం అలా అనలేదు, 4 గోడల మధ్య మండలని చెప్పి కన్ఫైన్డ్గా చేయవచ్చా? ఇది ఒక రిలీజియస్ ఇష్యూస్ అవ్వడం లేదు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సాల్వ్ చేయాలి. కాబట్టి మరి షాలిం రాజు గారు ఏదైతే మాటలు మాట్లాడారో దానివల్ల అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన దానికి బాధ్యత వహించాలి. ఆయన మాట్లాడిన మాటకి తర్వాత అనేది నేను అనేది ఏంటంటే, ఈ రోజున షాలిం రాజు గారిని ఒక్కరినే మనం బాధించడం ఎలా కాదు, కానీ ఇంకా విషయాలు ఇతర ఇప్పుడు లలిత్ గారు ఇంకా అనేక మంది క్రైస్తవులు కూడా ఇష్టం వచ్చినట్లుగా అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. వాటిల మీద కూడా మరి అలాంటి మాటలు తగ్గించుకుని ఒక అందరూ కూడా చక్కగా సోదర భావంతో ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఆ విషయం డెఫినెట్ గా చర్చకు రావాల్సిందే. ఇప్పటి వరకు చాలా జరిగాయి, ఏదానికి కూడా ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది రాలేదు. కానీ మీరు ఇప్పుడు నేను చాలా క్లియర్గా అడుగుతున్నా, ఇక్కడ షాలిం రాజు మాట్లాడిన మాటలు ఫస్ట్ మీరు చెప్పండి. ఎస్, ఇక్కడ షాలిం రాజు మాట్లాడిన మాటలు తప్పు అనేటువంటి ఒక మాట మీరు చెప్పండి. పోనీ మీకు అనిపిస్తే. ఆయన తప్పు మాట్లాడలేదు అయ్యా. ఇప్పుడు షాలిం రాజు గారు మాట్లాడిన మాటలు అది నేను చెప్తున్నాను. ఆయన వాక్యం చెప్తూ లైవ్ లో మాట్లాడుతుందండి. క్రైస్తవ సమాజంలో ఇప్పుడు షాలిం రాజు గారు మాట్లాడింది, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇస్తారండి. అది ఎవరిని వేరే వాళ్ళు కించపరిచేది కాదు, కేవలం క్రైస్తవులుగా మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బైబిల్ మాటలు చెప్తున్నప్పుడు అర్థమయ్యే రీతిలో రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్. ఆ ఎగ్జాంపుల్స్ కొన్ని కించపరిచే పదంగా ఉండదు కదా. ఆ ఎగ్జాంపుల్స్ చెప్పనివ్వండి. ఎగ్జాంపుల్స్ అనేది ఇట్లా తీసుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒకళ్ళు కించపరిచే విధంగా ఎగ్జాంపుల్స్ ఉండకూడదు కదా. మాట్లాడుకుంటారు సార్. ఒక మాట, ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ కుటుంబంలో రకరకాల విషయాలు మాట్లాడుకుంటారు. ఆ విషయాలు బయట తీసి చెప్తే అది వేరే రకంగా ఉంటాయండి. అది అనేక మందికి ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఆ కుటుంబం పరంగా మాడిన విషయాలు బయటకు రావడం వల్ల ఇబ్బంది జరిగింది. కానీ ఈరోజు షాలిం గారు మాట్లాడిన మాటలు బయటకు వచ్చి అనేక మందికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా మరి షాలిం రాజు గారు కానీ ఒక క్రైస్తవ సమాజంగా మేము కూడా మరి వారి హృదయాలకి వారి మనోభావం దెబ్బతిన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము క్షమాపణ చెప్తున్నాం. ఇలాంటి విషయాలు ఒక క్రైస్తవుల వైపే కాకుండా మరి అనేకమైనటువంటి లలిత్ గారు అది కూడా మాట్లాడదాం డెఫినెట్ గా. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఎవరు మాట్లాడినా ఏ మతం వారు మాట్లాడినా కన్ఫైన్డ్ గా వాళ్ళని కీర్తించుకోవడం తప్పేం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు కీర్తించుకోవడే క్రమంలో ఇతర వాళ్ళని కించపరిస్తేనే ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి, చట్టం అందరికీ సమానంగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. రైట్. అంటే ఇందాక మీరు అన్నారు చూసారా, నిజంగా ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే క్షమించమని నేను చెప్పి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నిజంగానే మేము తప్పు చేశాము, తెలిసో తెలియకో జరిగిపోయింది, క్షమించమంటే అయిపోతుంది. కానీ ఇది తప్పే కాదు, మేము వారి గురించి మాట్లాడలేదు. ఎగ్జాంపుల్స్ అంటే అది ఏ మతమైనా కూడా డెఫినెట్గా ఎవరైనా అటు క్రిస్టియన్స్ని కించపరిచినా ఇంకెవరిని కించపరిచినా తప్పే. కానీ ఇలా జరిగినా కూడా దాన్ని సమర్థించడం అనేది పొరపాటు. నిజంగానే ఇటువంటి వైపు ఎవరు కనుక ఉన్నా కూడా, ఇటువైపు పెద్దలు ఉన్నా కూడా వీళ్ళు కూడా తప్పు జరిగిందంటే వాళ్ళని ఖండించాల్సిందే డెఫినెట్ గా. సో లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. లలిత్ కుమార్ గారు ఆయన సారీని క్షమాపణ చెప్పేశారు. ఆయన ఫస్ట్లీ ఇక్కడ ప్రసాద్ తో పోలిస్తే జాన్ వెస్లీ గారు కాస్త మెచ్యూర్డ్ గా ఆలోచించి జరిగిన పొరపాటుని గుర్తించి, పొరపాటు కాదు జరిగిన తప్పుని గుర్తించి ఆయన క్రైస్తవ సమాజం తరఫు నేను క్షమాపణ చెప్పారు. దానికి ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఇంకో మాట ఆయన ఏమన్నారంటే 4 గోడల మధ్య జరిగింది, బయటికి రావటం వల్ల ఇష్యూ జరిగిందని. అంటే బయటకు వచ్చింది కాబట్టి ఇష్యూ తెలిసింది. బయటికి రాకుండా ఎలాంటి ప్రచారాలు చర్చలో హిందూ ధర్మం గురించి, హిందూ ఆచారాల గురించి ఎన్ని చేస్తున్నారో హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండోది, దీని వెనకాల ఇదో అనుకోకుండా జరిగిన పొరపాటు నేను అనుకోవట్లేదండి. దీని వెనకాల క్రైస్తవ సమాజం మొత్తం పేర్కొంటున్న ఒక రాజకీయపరమైన కుట్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి క్రైస్తవ సీఎం దిగిపోయిన దగ్గర నుంచి ప్రవీణ్ పగడాల ఇష్యూ కావచ్చు, ఇది కావచ్చు, వీళ్ళు చిన్నది బ్రాడర్ వేలో కాదండి. నేను చెప్పేది వినండి, ఒక మాట, నా మాట కంప్లీట్ చేయనివ్వండి. ఈ రోజున షాలిం రాజు ఒక పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ స్టేట్మెంట్ అందరూ మర్చిపోతారు.
కానీ షాలెం రాజు మీద అందరూ కలిపి చేసే అటాక్ని చూపిస్తూ, చూసారా ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద ఎంత అరాచకం జరిగిపోతుందో, బీజేపీ కూటమి అధికారంలో ఉండేపాటికి అంటూ దొంగ డ్రామాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. అటువంటి డ్రామాలు చేయడానికి ఇటువంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా షాలెం రాజు చేసి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టాడు అనేది నాకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఇక రెండో విషయం, షాలెం రాజు గురించి ఈ హిందువులు అర్థం చేసుకోవాల్సిన విషయం, చర్చి ముందు ఒక హిందూ వ్యాపారి పూల కొట్టు పెట్టుకుంటే వాడి దగ్గర ఒక్కళ్ళు కూడా కొనలేదు పూలు. మరి అదే హిందూ ఆలయాల దగ్గర, హిందూ ఆలయాల లోపల ఉద్యోగస్తులుగా, బయట వ్యాపారస్తులుగా చాలామంది అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. క్రైస్తవులు తిరుపతి కొండ మీద పనిచేస్తూ ఉన్నారు. ఇంకా వేరే దేవస్థానాల దగ్గర బయట ఇప్పుడు నాకు తెలిసి అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఉన్నారండి, మా దగ్గర రికార్డు ఉంది, 1500 మంది అన్యమత ఉద్యోగస్తులు తిరుమలలో ఉన్నారు. ఫిర్యాదు చేయండి. ఆల్రెడీ ఫిర్యాదు చేస్తాం, దాని మీద కోర్టు కేసు కూడా నడుస్తుంది, మేమేసింది. కానీ మేము 8 ఏళ్ల నుంచి పొమ్మంటున్నా కూడా సిగ్గు లేకుండా మా చూరు పట్టుకుని అక్కడే వేలాడుతూ ఉన్నారు ఈ క్రైస్తవ ఉద్యోగస్తులు అందరూ కూడా. మేము వాళ్ళు కడుపు కొట్టమని కూడా గవర్నమెంట్కి చెప్పలా, జస్ట్ దేవాదాయ శాఖ నుంచి మార్చి వేరే డిపార్ట్మెంట్కి పంపమంటున్నాం. కానీ దానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లా, ఎందుకంటే మా ఆలయంలోనే ఉంటేనే ఏదో కుట్ర చేయొచ్చు మాట్లాడుతున్నాం. ఒకసారి మహిళా భావన ఒకసారి కృష్ణకుమార్ గారు తీసుకుంటారు, ఒక్క మాట నన్ను కంప్లీట్ చేయనివ్వండి. వీళ్ళు ఈ అన్యమత ఉద్యోగస్తులు లేకపోతే అన్యమత వ్యాపారస్తుల దగ్గర మన వాళ్ళు కూడా ఏమీ కొనకుండా వాళ్ళని ఇట్లా వెలేస్తే తప్ప వీళ్ళు దారికి రారు. అది హిందువులకి నేను ఇస్తున్న పిలుపు. కృష్ణకుమార్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. కృష్ణకుమార్ గారు, బహుశా మీరు వినే ఉంటారు షాలిం రాజు మాట్లాడిన మాటలు, ఆయన ఒక చర్చిలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఒక హిందూ మహిళగా, అట్ ది సేమ్ టైం మహిళగా మీ అభిప్రాయం ఏంటి ఆ వ్యాఖ్యల పైన? అంటే హిందూ మహిళ, మామూలు మహిళ అని మాట్లాడక్కర్లేదండి. ఎవరైనా ఏం మాట్లాడతారు అంటే, ఇప్పుడు అతను మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఫలానా అని వ్యాఖ్యానించడం మట్టుకు 100% తప్పు. ఇంక దానిలో సెకండ్ ఆప్షన్ లేదు, సెకండ్ థాట్ లేదు. ఆయన బహిరంగంగా ఖచ్చితంగా ఆయన సారీ చెప్పాల్సిందే. అర్థమైందండి? వినిపిస్తోంది, మాట్లాడండి. ఆయన మట్టుకు సారీ చెప్పాల్సిందే. ఆయన ఎవరు అసలు మహిళలు ఏం పెట్టుకోవాలో ఏం పెట్టుకోకూడదో చెప్పడానికి? ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారనే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారనే మేమందరం వ్యతిరేకిస్తున్నాం. అలాంటివి వీళ్ళు వచ్చి మాట్లాడటం ఏంటి? అసలు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? అసలు అన్య మతస్థుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ మతం గురించి మీరు ప్రచారం చేసుకోండి, అంతే, అంతవరకే. వేరే మతస్థుల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పువ్వులు అనేవి, పువ్వులకి మహిళలకి అవినాభావ సంబంధం ఉంది, మతానికి కులానికి సంబంధమే లేదు. పువ్వులు ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. దానికి మతాలను అంటగట్టడం ఏంటి? ఎంత దౌర్భాగ్యం అసలు! కావాలని ఇవన్నీ రెచ్చగొట్టడం కోసం చేస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. మనతో పాటుగా కృష్ణకుమార్ గారు, మనతో పాటుగా జూమ్ లైన్ లో ప్రసాద్ గారు అని ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే వక్రీకరించి చెప్తున్నారు, దీంట్లో అటువంటి భావనే లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు. అలా అంటే వెరీ గుడ్ అండి. ఆ వక్రీకరణ ఎందుకు వచ్చిందో కూడా చెప్పమనండి. వాళ్ళు అనుకుంటే ఎట్లా వక్రీకరణ అని? మీరేం మాట్లాడారు, దానికి ఏం వక్రీకరించారో చెప్పమనండి. అటువంటి భావన లేదు, వక్రీకరించడం వల్ల ఇదంతా బాగా బయటికి పొక్కుతోంది. అట్ ది సేమ్ టైం నలుగురు మధ్యలో, 4 గోడల మధ్యలో చర్చిలో మాట్లాడిన మాటలు బయటికి పొక్కడం అది ఇబ్బంది కలిగింది. కానీ చర్చిలో ఇది వరకు మాత్రం బైబిల్లో ఉన్న ప్రకారంగా ఇదంతా సబబే అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది తప్పండి. మేము 4 గోడల మధ్యలో మాట్లాడామా, 40 గోడల మధ్యలో మాట్లాడామా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. మాట్లాడారా లేదా అన్నదే పాయింట్. మాట్లాడకపోతే మాట్లాడలేదని చెప్పండి. మాట్లాడితే మేము ఇలా అనుకోలేదు, ఇలాంటి భావన వస్తుంది సమాజంలో అని మేము అనుకోలేదు, జరిగిన దానికి బాధపడుతున్నాము అని చెప్పాలి. ఇది 10 మందిలోకి వచ్చిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, బుర్ర దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇవే మాటలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాట్లాడితే మేము ఊరుకోం కదా. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇక్కడ మనుషుల మనోభావాలు, భక్తుల మనోభావాలు కాదు ఇక్కడ దెబ్బతినేది. అసలు మనుషులు ఉన్నారు ఇక్కడ, మతస్థులు కాదు ఉన్నది. ముందు మనిషి, తర్వాతే మతం వచ్చింది. సో ఇప్పటికే సుమారుగా 200 ఫిర్యాదులు ఏమో అందాయని తెలుస్తోంది. ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు ఇంకా కూడా. అదేనండి, ఈ రికార్డు ఎలా వచ్చింది అనేది అనవసరం, అప్రస్తుతం. నువ్వు అన్నావా లేదా అంటే ఏ ఉద్దేశంతో అన్నావు అంటే రాబోయే పరిణామాలని దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడలేదా? ఎందుకు అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి?
ఇవాళ మతము అనేది ఒక మనశ్శాంతిని ఇవ్వటానికి ఉంటుంది, ఒక భరోసా కింద ఉంటుంది, ఒక నైతిక మద్దతు కింద ఉంటుంది. అంతేగాని తగాదాల కోసం ఉంటుందా, అవహేళనలు చేయడానికి ఉంటుందా, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదానికి ఉంటుందా? మతం ఎందుకుంది చెప్పండి? మతం పని ఏంటి చెప్పండి? ఓకే, అది వై హిందూ ప్రసాద్ మతమైనా మనతో పాటుగా క్రైస్తవ- జూమ్ లైన్ లో వై ప్రసాద్ అండ్ జాన్ వెస్లీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అడగాలనుకుంటున్నారా మీరు? నేను ఎవరిని ఏం అడగనండి, వాళ్లే సమాధానం చెప్పాలి. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఇవాళ సమాజంలో విపరీత ధోరణులు పెరిగిపోయినాయి. మతాలకి పడట్లేదు, అంతర్జాతీయంగా పడట్లేదు, జాతీయంగా పడట్లేదు, స్థానికంగా పడట్లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే చూచాయిగా అయినా ఆ అర్థం వచ్చేటట్లు గనక మాట్లాడి ఉండకపోయి ఉంటే ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? అసలు మాట్లాడిన ఆయన ఎందుకు రాడు బయటికి ఇప్పుడు? అంటే ఏ రికార్డ్ని ఆధారం చేసుకుని వీళ్ళు వక్రీకరించారని అనుకుందాం. దేన్ని ఆధారంగా చేసుకుని వక్రీకరించారు? ఆ రికార్డ్ ఏది? ఆ రికార్డ్ అవసరం అనుకుంటే ఫోరెన్సిక్ పంపించి అసలు నిజంగా అతను మాట్లాడిందేనా కాదా అనేది తేల్చాలి. ఇంతకు ముందు కూడా ఇట్లాగే జేఎన్యూ యూనివర్సిటీలో దేశ భద్రతకి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు అని చెప్పి ఒక స్టూడెంట్ లీడర్ని అరెస్ట్ చేసి దేశద్రోహ నేరం కింద పెట్టారు, జైల్లో పెట్టారు. పెడితే అప్పుడు అతను ఛాలెంజ్ చేశాడు, నేను అలా అనలేదు, కావాలంటే నా వాయిస్ టెస్ట్ చేసుకోండి అని. అతను ఆ టెస్ట్ కి ముందుకు వచ్చాడు. వస్తే అది అబద్ధం అని తేలింది, ఫేక్ అని తేలింది. ఈ మొత్తానికి నాయకత్వం వహించింది స్మృతి ఇరానీ ఆ రోజు, ఆమె మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అందుకని ఈ రాజకీయ నాయకులకి పని పాట లేదు, ఏదో ఒక గొడవల్లో పడి కొట్టుకుని చావాలి జనాలు. మరి చర్చి వాళ్ళకి ఏమొచ్చింది రోగం? ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఆయన ఒక వేదిక పైన మాట్లాడుకొచ్చారు. ఆ మాటలన్నీ కూడా కొంతమంది మహిళలకి ఇబ్బంది కలిగించారు. నేను అనేది ఏంటంటే వీళ్ళ వెనక రాజకీయ నాయకులే ఉంటారు ఖచ్చితంగా. నేను అనేది అది. ఇప్పుడు షాలిం రాజు వెనకాల రాజకీయ నాయకులు అనుకుంటున్నారా మీరు? ఏమో, ఎవరికి తెలుసు? ఓకే, ఎవరికి తెలుసండి? ఎందుకు ఇలా 4 పడుగులు మాటలు మాట్లాడాలి? ఏ మతం వాళ్ళన్నా కానివ్వండి. ఇప్పుడు అదేమంటే వీళ్ళు ఏమంటారంటే మా మతం వాళ్ళని, చర్చిలకు వచ్చే వాళ్ళని, ఫాదర్లతోటి వివాహేతర సంబంధాలు అంటగడుతున్నారు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు అని వీళ్ళు వాపోతుంటారు అప్పుడప్పుడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఎవరి మతం వాళ్ళది, ఆచరించుకోండి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోండి. ఎవరి మతం వారికే గొప్పండి. ఓకే, ఒకసారి నేను ప్రసాద్ గారిని అడుగుతాను. ఒకసారి మీరు హోల్డ్ ఉండాలి, గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రసాద్ గారు విన్నారు కదా, ఇక్కడ మహిళల వర్షన్ అంటే ఓవరాల్గా ఒక మతానికో ఒక కులానికో దేనికో సంబంధించినట్టుగా లేదు. ఓవరాల్ మహిళలందరినీ కూడా ఇది కించపరిచే విధంగానే ఉంది. డెఫినెట్గా తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరాల్సిందే అనేటువంటి మాటని తను మాట్లాడారు. ఇప్పుడు మీరేం చెప్తారు? మహిళలందరూ అన్నారు సార్, అక్కడ మహిళలందరూ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. అట్లంటే ఆయన షాలోం రాజు ఒకప్పుడు హిందూ, ఆయన చుట్టూ బంధువులు కూడా హిందువులే. మీరు అది ఒకవేళ మీరు తెలుసుకుని చెప్పండి. ఆయన కూడా ఒకప్పుడు హిందువులే. ఆయన అలా చూస్తే ఒకప్పుడు మీరు కూడా హిందువులే అయ్యా. అలా చూస్తే ఒకప్పుడు మీరు కూడా హిందువులే. అందరూ మాకు పుట్టినోళ్లే హిందువులు. మీరు మాట్లాడే మాట దురుకుని బట్టే మేము అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చింది. క్రైస్తవత్వం నిజం ఉంది. మీరు తప్పుగా దీన్ని మరి ఇంకొక వైపు ఎలా తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు డైవర్ట్ చేయకపోతే ఈ టాపిక్ కంటిన్యూ అవ్వలేరండి. ఎందుకంటే జాన్ వెస్లీ గారు చెప్పినంత స్ట్రైట్ ఆన్సర్ ఇప్పుడు కూడా ప్రసాద్ చెప్పుకోలేపాడు. నువ్వు సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో చెప్పుకోలేకుండా నువ్వు డిబేట్ లో కూర్చున్నావు. నువ్వు పాస్టర్ పెద్ద మనిషివి. అసలు సిగ్గుండాలా? నీకుండాలా చెప్పు. నువ్వు సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో చెప్పు. ఇప్పుడు దాకా చెప్పలేకపోయావు. నువ్వు సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో చెప్పుకోలేని ఒక వాదన పట్టుకుని ఇక్కడ కూర్చున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ. నువ్వు మాట్లాడితే ఎలాగో చెప్పు బ్రదర్, అలా మంచిది కాదు. మేము నీ గురించి కూడా ప్రార్థన చేస్తాము. రాబో దినాలలో నువ్వు కూడా క్రైస్తవత్వం స్వీకరించాలనే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నువ్వు మరియమ్మ గారిని నువ్వు అనవసరంగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. మరియమ్మ టాపిక్ మీద డిబేట్ కూర్చుందాం అంటే నేను రెడీగా ఉన్నా. వస్తారా మరి? ప్రసాద్ గారు ఒకసారి డైవర్ట్ అవ్వకుండా కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పటికీ స్టిల్ లలిత్ కుమార్ అడుగుతోంది ఒకటే, సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? ప్రసాద్ వాడు వీళ్ళని సంబోధించడం అది మంచిది కాదండి. అది మంచిది కాదు. నువ్వు సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? షాలం రాజు వ్యాఖ్యలు నాకు చెప్పు స్పష్టంగా. ఏం చెప్పాలా? సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా షాలం రాజు వ్యాఖ్యల్ని?
శాలం రాజు తప్పుగా చెప్పలేదు, ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పాడు. అదే సమర్థిస్తున్నావా? ఎగ్జాంపుల్ గా చెప్పాడు. సమర్థిస్తున్నావా? శాలెం రాజు వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నావా? శాలెం రాజు వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నావా? ఒక్క పదం చెప్పడానికి ఎందుకని అన్ని పురిటినొప్పులు పడుతున్నావు నువ్వు? ప్రతి ఒక్కరు పూలు పెట్టుకుంటారు, చర్చికి వచ్చే వాళ్ళు పెట్టుకోవడం చెప్పాడు ఆయన. అంతే, అలా చెప్పలేదు. బుర్రా చెవులు దగ్గర పెట్టుకుని వింటే అర్థమవుద్ది. ప్రసాద్ గారు సరే అలా చెప్పలేదు. ఎగ్జాంపుల్ వాడు అలా చెప్పలా, కావాలంటే మళ్ళీ విను, మళ్ళీ విను. చెప్పారనుకుందాం. ఎగ్జాంపుల్ గా చెప్పడం వల్ల ఇప్పుడు 200 ఫిర్యాదులు అందాయంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఎగ్జాంపుల్ గా అంటే మనోజ్ గారు ఈ రోజు ఎవరిని కించపరచడానికి చెప్పారు? రాష్ట్రంలో ప్రజలందరికీ అది తప్పుగా కనిపించింది. ఒకళ్ళిద్దరు మాత్రం వచ్చేసి అది వక్రీకరించారు అంటే ఎవరిది పొరపాటు? ఆయన మాట్లాడుతున్నాను. కృష్ణకుమారి గారు చెప్పినట్టు నేను చెప్పాలనుకున్నది వేరు, కన్వే అయ్యింది వేరు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా అని శాలెం రాజు వచ్చి మరి వివరణ ఇవ్వచ్చుగా ఒక్కసారి. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. హలో, మా కంప్లైంట్ ఎవరైనా తీసుకుంటున్నారండి? అంత నీచంగా మర్యాదగా మాట్లాడాలి, అది మా కంప్లైంట్ ఎవరైనా తీసుకుంటారు? మీరు మాట్లాడండి, పర్వాలేదు, మీరు మాట్లాడండి. ఆయన అప్పటి నుంచి అడుగుతుంది ఒకటే, ఒకదానికి సమాధానం చెప్తే మనం కంటిన్యూ చేద్దాం. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అని అడుగుతున్నారు ఆయన. బైబుల్ ఉచ్చబోస్తానని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఇచ్చే మరియమ్మ వాళ్ళతో వీళ్ళతో ఉందంటారు. ఇది మంచి మాట్లాడి ఎవరో ఒక ఆయన నేనే అంటే ఇప్పుడు అలా ఉందండి గూగుల్ అని. ఒక్క నిమిషం, మీరు ఇదే ప్రవీణ్ పగడాల గారు చెప్తారు కదా, ఇది ఇలా ఉంది హిందుత్వం అని. మళ్ళీ అప్పుడు ఆయన ఏం చేశారండి? తాగుబోతు గురించి ఒక్క నిమిషం, సారీ మళ్ళీ మనం డైవేట్ అవుతుంది. దయచేసి ఆయన మాట్లాడివ్వండి. మన స్టూడియోలో ఉన్న ఆడియో పర్ఫెక్ట్ గా ఉంది, ఆయన జూమ్ లో ఉన్నారు కాబట్టి వినిపించట్లేదు. రైట్ ప్రసాద్ గారు, రైట్ జాన్ గారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు. తను ఏమంటున్నారంటే డెఫినెట్గా ఇది మహిళల మనోభావాలు, మతాలు కానివ్వండి, కులాలు కానీ ఏదైనా కానివ్వండి, మహిళల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నటువంటి మాటని తను మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగా శాలిం రాజు ఒక నిజంగానే మనోభావాలు దెబ్బతింటే మీరు చాలా మెచ్యూర్డ్గా క్షమించండి అనేటువంటి పదాన్ని వాడారు. యూ అపాలజైజ్ కోరారు ఇక్కడ కూడా. సో ఇదే విధంగా శాలిం రాజు కూడా బయటకు వచ్చి మాట్లాడమనండి, నేను చేసిన తప్పేం కాదు, లేకపోతే నిజంగానే కనుక నేను తప్పు చేయలేదు, ఒక అథెంటిక్గా మాట్లాడి ఆధారం చూపించమని కూడా అడుగుతున్నారు వాళ్ళంతా. తప్పకుండా ఏంటంటే ఒక ఆడ మనిషిని ఇప్పుడు ఈ రోజున శాలిం రాజు గారు మాట్లాడిన మాటకి ఎలా అయితే మనం క్షమాపణ అడగమని మీరు చెప్తున్నారో, ఇలాంటి విషయాల్లో ఎవరెవరైతే ఆడవాళ్ళకి ఎంచిపరిచారో ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ చెప్పాలి. అలాగా ఈరోజు శాలిం రాజు గారిని మనం అన్నాం కాదు, కానీ శాలిం రాజు గారు చెప్తారు అవసరమైతే. ఎందుకంటే క్రైస్తవ బోధలు ఏమున్నాయంటే సాటి సహోదరుని ప్రేమించమని చెప్పింది, ఆ శత్రువుని కూడా ప్రేమించమని చెప్పింది. ఆ రీతిగా ఆలోచన చేస్తే ఆయన ఒక సేవకుడుగా, ఒక పాస్టర్ గారుగా, ఒక మత బోధకుడుగా హిందువుల విగ్రహాలను పగలగొట్టమని కూడా చెప్పిందండి. విగ్రహారాధన చేసే వాళ్ళ విగ్రహాలు నాశనం చేయమని కూడా చెప్పింది. లలిత్ గారు, మీరు నాకన్నా జ్ఞానవంతులు, నాకన్నా స్కాలరు, మీరు బైబిల్ని నాకన్నా ఎక్కువ సార్లు చదివారు, పరిశోధన చేశారు. అవన్నీ కూడా సెపరేట్. బైబిల్లో ఇప్పుడు ఒక మాటను తీసుకుని అది అన్నింటికి వర్తించడం అనేది కరెక్ట్ కాదు. అది ఒక సెపరేట్ సబ్జెక్ట్, అది సెపరేట్ ప్రాంతంలో సెపరేట్ టైంలో దానికి ఉన్న కాంటెక్చువల్ మీనింగ్ వేరు. మరి ఆ సెపరేట్ ప్రాంతంలో సెపరేట్ టైంలో జరిగిందని భారతదేశంలో ఎందుకు ప్రచారం చేస్తున్నారండి? ఆ వ్యాఖ్యలు చెప్పండి. అదే బైబిల్ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పింది కదా, దాన్ని ఎందుకు చెప్పట్లేదు మీరు? అదే చెప్తున్నానండి. ఆ మాట చెప్పి విగ్రహాలు నాశనం చేయమని చెప్పేసి కాదు, చెప్తానండి. విగ్రహాలు నాశనం చేయమని చెప్పింది మీ బైబులే. విగ్రహాలు నాశనం చేయమని చెప్పింది మీ బైబులే. మీ అంటే అన్య దేవతల పేర్లు మీ నోటనే పలకకూడదని పరమ విద్వేషాన్ని రెచ్చగొట్టింది మీ బైబులే. విగ్రహారాధన అంటే వ్యభిచారంతో సమానమని నేర్పింది మీ బైబులే. ఇవన్నీ దాచేసి కేవలం శత్రువుని ప్రేమించమని చెప్పింది అన్న ఒక్క లైన్ పట్టుకుని మేము ప్రచారం చేస్తూ కూర్చోవాలా? అది మాత్రం మేము ప్రచారం చేయాలా? అంటే మీ బైబిల్లో ఉన్న లోపాలు ఏవి మీరు ప్రచారం చేయరు, మేము ప్రచారం చేస్తూ ఒప్పుకోరు. మీరు పౌడర్ కొట్టడే చెప్పాలి, మేము పౌడర్ కొట్టడే చెప్పాలి. కాదు లలిత్ గారు, ఆ మాటలన్నీ కూడా బైబిల్లో ఏ టైంలో రాయబడి ఉందో మీకు తెలుసు కదా. ఏ టైంలో రాయబడి ఉన్నాయి కాదండి, ఈ టైంలో ప్రచారం అవుతున్నాయా, భారతదేశంలో అవుతున్నాయా లేవా అది చెప్పండి. అలా కాదు సార్, అది ఏ టైంలో ఏ సందర్భంలో రాయబడి ఉంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది ఏ సందర్భంలో చెప్పాడు? యేసు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత యేసు స్వయంగా నన్ను ప్రేమిస్తాడా? నేను అన్యుణ్ణి, నేను యేసుని జీవితకాలం నమ్మను, నన్ను పరలోకానికి తీసుకెళ్ళమని చెప్పండి. నేను శత్రువుని, నేను అన్యుణ్ణి, నేను యేసుని జీవితకాలం వ్యతిరేకిస్తా, ద్వేషిస్తా, అసహించుకుంటా. నేను శత్రువుని కాబట్టి నన్ను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పమనండి యేసుని. మీరు కూడా పరదేశులు ఉంటే అప్పుడు అలాగే అన్నాడు. అలాగే మీరు కూడా నిజంగా పరలోకం వెళ్ళాలని ఆలోచన. ఊరికి అదే అండి, మనుషులు ఖాళీగా ఉన్నారు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసే మరి నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకొచ్చి నరికివేయండి అని చెప్పేసి కూడా చెప్పాడు. అదే మాట యేసే చెప్పాడు. అది కూడా
నరకానికి వెళ్ళకూడదని నా ఆశ. యేసు చెప్పిన మాట చెప్తున్నానండి. మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పాడు. మరి దాన్ని కూడా చెప్పండి. మీరు ఇప్పుడు మనం మల్లెపూల టాపిక్ నుంచి ఇది మీరు మీరే కదా ప్రేమించమన్నాడు బైబిల్ చెప్పిందని టాపిక్ డైవర్ట్ చేసింది మీరు, జాన్ వెస్లీ గారు, నేను కాదు కదా. అదే రకమైన విషయాలు ఉన్నాయి, అవి సందర్భాన్ని బట్టి మనం ఆడుకోవాలి. ఈ రోజు ఆ బైబిల్ సందర్భానికి తగ్గట్టు మల్లెపూల గురించి ఆ ముండవాపు గురించి మాట్లాడండి. మా మల్లెపూల గురించి అన్న మాటకి మీరు అందరూ బాధపడ్డారు, అది రకరకాలుగా వక్రీకరించారు, అది తప్పని నేను చెప్తున్నాను. ఆయన నిజంగా ఆ ఉద్దేశంతో అంటే నిజంగా ఆయన జాన్ వెస్లీ గారు ఎస్ మీరు యాక్సెప్ట్ చేశారు, డిఫరెంట్ గా మీరు యాక్సెప్ట్ చేశారు. అటు షాలేం రాజును కూడా క్షమాపణ కోరండి అని చెప్పేటువంటి మాట మీరు మాట్లాడుకొచ్చారు. మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ చెప్తారు ఆయన కూడా. నిజంగా ఆయన కన్విన్స్ అయితే లేదు నేను చేసింది కరెక్టే అనుకుంటే కనుక అది చట్టం చూసుకుంటుంది, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. సార్ ఈ రోజు మనకి ఎలా ఉందంటే సమాజం అంతా కూడా. వెస్లీ గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి, వెస్లీ గారు క్లమ్సీ అవుతోంది. ప్రసాద్ గారు ఇప్పటివరకు డిస్కనెక్ట్ అయ్యారు, ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడిద్దాం. ప్రసాద్ గారు కంటిన్యూ. సార్ ఇందాక ఆయన ఏమన్నారు, మీరు కూడా ఒకప్పుడు హిందువులే అన్నారు, మేము దానికి ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు నిన్న ఇదే ఆదోనిలో కనీసం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన ఎస్సీ అని చెప్పి సర్పంచ్ ఎక్కిలేదండి. ఎస్సీ అంటే ఆ గ్రామానికి ఎవరు ఒక అధికారులు ఇంకా అట్లాంటప్పుడు మీరు హిందుత్వంలోనే మేము పట్టుకొని మీ కాళ్ళే పట్టుకొని మిమ్మల్ని నాకుంటే మేము ఎలా ఉండాలండి? క్రైస్తవంలో ఇప్పుడు పరలోకానికి నీటి దారేసినారు, హిందుత్వంలో ఏం వేస్తారండి చెప్పండి? కాదు, ఇక్కడ ఆదోన్లో ఏం జరిగిందో వినండి. ఇప్పుడు ఆదోన్లో జరిగింది ఏదో మీరు చెప్పారు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మరి అదే దళితుడిని చిలుకూరు బాలాజీ అర్చకుల వారు భుజాన మోసుకుని లోపలికి తీసుకెళ్లారు. మరి దాన్ని చూసుకుని వెనక్కి వస్తారా? అంటే గౌరవించే వాళ్ళు ఉన్నారుగా, మరి గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారుగా, మరి వెనక్కి వస్తారా? అదే తిరుపతిలో నువ్వు ఎస్సీలు బయటికి పోన్నారు కూడా అన్నారు ఇదే ఎంప్లాయీస్. మళ్ళీ అది మీరు అర్థం కావట్లేదు, వాయిస్ అర్థం కావట్లేదు. ప్రసాద్ గారు మీ వాయిస్ క్లారిటీగా లేదు. సో అంటే ఇక్కడ నేను అనేది ఒకటే, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా టాపిక్ డైవర్ట్ అవ్వకండి, మరీ బ్రాడ్ గా వెళ్ళిపోయి మీకున్నటువంటి ఏదో వర్షన్ మొత్తం కూడా ఇక్కడ రుద్దే ప్రయత్నం చేయకండి. ఎగ్జాక్ట్లీ అంటే కన్ఫైన్డ్ గా కేవలం సంబంధించి మాట్లాడుతున్నా, ఓపెన్ గా చెప్తున్నా. క్రైస్తవ్యానికి హిందుత్వానికి సంబంధించిన ఆల్ రౌండ్ ఎనీ టాపిక్ మాట్లాడటానికి ఇక్కడ రెడీగా ఉన్నా. నాకు టైం ఉంది, నాకు ఓపిక ఉంది. కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడే ముందు అన్ని ప్రిపేర్ అయి మాట్లాడండి. కానీ మనం ఇక్కడ మాత్రం కేవలం ఈ కన్ఫైన్ టాపిక్ ఏ మాట్లాడదాం. సో మహిళల మనోభావాలు దెబ్బ తినలేదు అని మీరు చెప్పారు, కానీ మహిళా భావాలు అది ఏ మతమైనా ఏ కులమైనా మహిళల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మాటని చాలా స్పష్టంగా మహిళలు చెప్తున్నారు. ఇక్కడ కామెంట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, సుమారుగా 1000 మంది చూస్తుంటే వారంతా కూడా ఎస్ ఇది తప్పు అని మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా మీరు దాన్ని ఏ రకంగా చూస్తున్నారు, మీ వర్షన్ ఒకసారి చెప్పి ప్రయత్నం చేయండి. ఒక క్రైస్తవ మహిళ ఆవిడే వీడియో చేశారు, షాలేం అన్న ఈ విధంగా మాట్లాడటం తప్పు అని చెప్పి. ఒక్కసారి ఏలూరు నుంచి లక్ష్మణ్ ఫోన్ కాల్లో ఉన్నారు. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేస్తాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా నేను. ఎస్ లక్ష్మణ్ గారు ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం సార్. రైట్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ విద్య జ్ఞానం ఉంది, అన్నం తిని భారతదేశంలో పుట్టిన రావడం అలాంటి మాటలు మాట్లాడరండి. అలాంటి మాటలు మాట్లాడిన ఎవరిలో సమర్థించరండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా? విద్య జ్ఞానం ఉండి భారతదేశంలో పుట్టిన భారతీయుడు ఎవరో అలాంటి మాటలు సమర్థించరు సార్. ప్రతి ఒక్కరూ తల్లి కొడుకు నుంచి రావాల్సిందేనండి. అలాంటి తల్లి మనం ఎంతో పవిత్రం అండి. కానీ మన హిందుత్వంలో ఆడవాళ్ళు కానీ ఎక్కడైనా ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటారండి, అందంగా రెడీ అవుతారు. అలాంటి వాళ్ళు పాయింట్ నాకు అర్థమైంది. సో భారతీయులు ఎవరు కూడా అలా మాట్లాడాలనేటువంటి మాట్లాడుకొచ్చారు. ఓకే ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే పబ్లిక్ వర్షన్ ఇది, అంటే ఇక్కడ ఒక కంప్లీట్ కమ్యూనిటీనో లేకుంటే పాస్టర్ సమాజాన్నో ఇక్కడ ఎవరు డైరెక్ట్గా కార్నర్ చేయాలనుకోవడం లేదు, పబ్లిక్ కూడా చెప్పడం లేదు. షాలేం రాజు మాట్లాడిన మాటల వరకు మాత్రం మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంకా చాలా తవ్వుకున్న కొద్ది ఇష్యూస్ బయటకు వస్తూనే ఉంటాయి. మా మతాన్ని అలా అన్నారు, ఈ మతాన్ని, ఇవన్నీ కూడా ఇట్స్ ఆన్ గోయింగ్ ఎప్పుడు రెగ్యులర్ జరుగుతూనే ఉన్నాయి. కానీ డెఫినెట్గా పోలీసులు ఒక చట్టం తీసుకురావాలి. ఈ రకంగా డిస్క్రిమినేషన్ని, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ని రెచ్చగొట్టే ప్రతి ఒక్కరిని కూడా డెఫినెట్గా కొన్ని రకాలుగా శిక్షలతో చేయాల్సింది, లేకపోతే ఇటువంటి ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఆగవు కూడా. సో ప్రసాద్ గారు మహిళల మనోభావాలే దెబ్బతిన్నాయని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. షాలేం రాజు మాటల్ని మహిళ ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. సో మీ వర్షన్ ఏంటి? ఇంకా మీరు అది తప్పు కాదు వక్రీకరించారని అంటారా? ఈవెన్ ఇందాక క్రైస్తవుడైన డేవిడ్ గారు కూడా ఖండించారు. ఎస్ అవును. ఆయన అక్కడ వచ్చినటువంటి ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారి గురించి చెప్పాడు ఆయన.
అక్కడ వచ్చినటువంటి మందిరంకి వచ్చినటువంటి విశ్వాసం గురించి చెప్పాడు ఆయన. అంతేగాని అందరి గురించి చెప్పారు, స్త్రీ గురించి చెప్పారు, పూలు పెట్టుకున్న వారి గురించి చెప్పారు. అది కాదు ఆయన చెప్పాడు. ఒకవేళ ఆయన తప్పుగా మాట్లాడమని చెప్తే ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడిపించి ఆయన కావాలంటే మీకు క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నాడు కదా, ఆ ప్రోగ్రామ్ ఆయన దేవుడు చెప్తే క్షమాపణ చెప్పడానికి ముందుకు వస్తాను లేదు. చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. ఎట్టి పెట్టొచ్చినా సరే లాస్ట్కి ఆవు గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది, పేడేస్తుంది అని కవర్ చేస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అట్లాగే ఉంది. ఎటుపోయి ఎటు వచ్చినా లాస్ట్కి అది మా 4 గోడల మధ్య చెప్పుకుంటాం. అసలు నీ 4 గోడల మధ్య నా మతం గురించి ఎందుక పనికిమాలిన మాటలు? నీ 4 గోడల మధ్య నీ మతం గురించి చెప్పు, మీ ఏ సైన్ చేసుకున్నాడో చెప్పు, లేకపోతే మీ బైబిల్లో ఉన్న పాత్రలు ఏం పీకాయో చెప్పుకోండి. నా గ్రంథం గురించి, నా ధర్మం గురించి, నా ఆచారాల గురించి. బైబుల్ అర్థమైనట్టు చదివితే నీకు అర్థం, పైన పైన చదివితే నీకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాలే, మళ్ళీ చెప్పు. ప్రసాద్ గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది, క్లమ్సీగా ఉంది, అర్థం కావడం లేదు. ఒక్కసారి మీరు మళ్ళీ రీకరెక్ట్ చేసుకోండి. హెడ్ ఫోన్స్ లాంటిది దాన్ని ఉంటే తీసేయండి, డైరెక్ట్ గా మాట్లాడండి. ఎస్, మనకు కాలర్ ఉన్నారు మళ్ళీ, నాగేందర్ గారు. ఎస్, నాగేందర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? శాలిం రాజు గారు మాట్లాడిన పూలు కోసం చెప్పేసి మేము చాలా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎంటైర్ బైబిల్లోని స్త్రీని గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఏదైనా వాక్యం ఉందా? అలాంటి బైబిల్ చదివిన వాళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు సార్? ఎగ్జాక్ట్లీ, సూపర్ నాగేంద్ర గారు. ఎంటైర్ ఒక స్త్రీని ఒక వ్యభిచారిలాగా, ఒక దారుణంగా వర్ణించిన బైబిల్ని చదివిన వాళ్ళు, ఇంతకు మాత్రం తల్లిని కూడా గౌరవించలేని వాళ్ళు, బైబిల్లో కనీసం తల్లిని గౌరవించడం ఉందా? అలాంటి వాళ్ళు స్త్రీల కోసం గౌరవం ఏంటి, స్త్రీల కోసం మాట్లాడడం ఏంటండి వీళ్ళు చెత్తవాళ్ళు? సింపుల్ అండి. పూలు పెట్టుకున్న బజార్లో వీళ్ళ అమ్మ పెట్టుకోలేదా, వీళ్ళ నాన్న పెట్టుకోలేదు, వీళ్ళ నాన్నమ్మ పెట్టుకోలేదా, వీళ్ళ అమ్మమ్మ పెట్టుకోలేదా? హిందూ బజార్లతో సమానంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. హిందూ గ్రంథాల్లో ఒక మాట ఉందండి, మాతృవత్ పరధారేషు అని చెప్తారు. అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించు అని చెప్పేసి. అలాంటి వ్యాఖ్య బైబిల్ మొత్తం మీద ఎక్కడైనా ఉందా అడగండి. లేదు, హిందూ ధర్మంలో కొంతమంది పతివ్రతల పేర్లు చెప్తారు, కొంతమందిగా చాలామంది ఉన్నా కొంతమంది పేర్లు లిస్ట్ చెప్పుకుంటాం. అలా ఈ కారణంగా వీళ్ళు పతివ్రతలు లేదా పతివ్రత అనే పదము బైబిల్లో ఎక్కడైనా ఉందేమో చూపించుకోనండి. వీళ్ళు పతివ్రత అనే పదం చూపించుకోలేరు, పతివ్రత లాంటి పాత్రలను చూపించుకోలేరు. కానీ ఊళ్ళో ఆడవాళ్ళందరినీ బజారోళ్ళు, ఊళ్ళో ఆడవాళ్ళందరినీ బజారోళ్ళు, అది ఏ మతమైనా ఏ కులమైనా బేసిక్ థింగ్ పుట్టుకతో రావాల్సింది. నేను అదే చెప్తున్నానండి. ఒకరిని కించపరచడం నా పని కాదు, కానీ నన్ను కించపరిచిన వాడిని నన్ను నేను డిఫెండ్ చేసుకుంటూనే వాడి మీద క్వశ్చనింగ్ కూడా చేస్తాను నేను. ఈ రోజున చర్చిలో ఈ 4 గోడల మధ్య మా వాళ్ళకి చెప్పుకున్నా ఉన్నాడు కదా, ఏ హిందూ పూజారైనా గుళ్ళో పూజ చేసుకుంటూ పూజ మధ్యలో అమ్మా బైబిల్ అంతా భూత పుస్తకం అమ్మా, బైబిల్లో బొక్కలు ఉన్నాయమ్మా అని ఏ పూజారని చెప్పడం మీరు విన్నారా? మరి చర్చిలో మాత్రం వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అది అడగండి. మా గుళ్ళల్లో చేయని పని వాళ్ళ చర్చల్లో జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ మాత్రం దానికి చర్చలు పెద్ద పెద్దవి కట్టుకుని పక్క మతాల మీద ఆడవటానికి ఎందుకు? అదే మనం చెప్తున్నాం. మరో కాల్ ఉన్నారు, మురళీకృష్ణ ఫ్రమ్ విజయనగరం. ఎస్, మురళీకృష్ణ గారు, సో ఏం చెప్తారు? మీ క్వశ్చన్ ఏంటి, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తున్నానండి డిస్కషన్. అయితే మన హిందువుల మీద ఈ ప్రస్తుతానికి మన క్రిస్టియన్ పాస్టర్లు చాలా మంది, మన దేవుళ్ళు చాలా మందిని దూషిస్తున్నారు. మనం తిరిగి మనమన్నామని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు శాలేం రాజు గారు అన్నారు అది హిందూ దేవుళ్ళని అంటే హిందూ స్త్రీలను కాదు అని మాట్లాడుతున్నారు. అంటే హిందూ స్త్రీలను డైరెక్ట్ గా మాట్లాడలేదు, హిందువులే అలాగా దాన్ని వక్రీకరిస్తున్నారు అంటారండి. ఒక మాట చెప్పాలండి సార్, వాళ్ళని ఆ పాస్టర్ గారి భార్యని ఇంకొక పెట్టి ఇక్కడ ఎవరిని మనం మెన్షన్ చేయదు దయచేసి. రిక్వెస్ట్ అభిప్రాయం తెలుసుకుంటాను, కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక మహిళ హట్టవడం, మళ్ళీ ఇంకొక మహిళ మనోభావాలు దెబ్బతీయడం, అది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా కూడా దీన్ని డిటిపర్ సహించను. మీరు అది ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ అండి. శాలేం రాజు ఇండైరెక్ట్ గా మాట్లాడాడు కాబట్టే 200 కంప్లైంట్లు పడ్డాయి. అదే డైరెక్ట్ గా ఇప్పుడు హిందూ మహిళలు పూలు పెట్టుకుంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుంటుంటే నేనే ఒక 1000 మందితో వెళ్ళి శాలేం రాజు చర్చ మొత్తాన్ని నేలమట్టం చేసి వచ్చేటువంటి డెఫినెట్ గా ఎవరు ఉపేక్షించారు కూడా. సో మరో కాల్ ఉన్నారు, అశోక్ ఫ్రమ్ గుంటూరు. అశోక్ గారు, హలో. రైట్, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదు, ఆయన శాలేం రాజు గారు హిందూ మతం లేదు. ఆయన ఏమన్నాడంటే మల్లె పువ్వులు పెట్టుకొని అంటే పిచ్చి పిచ్చిగా బజార్ల అమ్మటి తిరుగుతూ ఉంటారు. సరే, పిచ్చి పిచ్చి వేషాలు బజార్ల అమ్మటి తిరిగే వాళ్ళంటే వాళ్ళు చూస్తే
ఆ ప్రాసిక్యూషన్ మరి మనం ఎలా సమర్థిస్తాం, మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? మీ పాయింట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? హలో, మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? మీ పాయింట్ నాకు అర్థం కాలేదు. రిపీట్ చేస్తాను. నేనేంటంటే ఇప్పుడు శైలం రాజు గారు ఏమన్నాడంటే, ఇప్పుడు మళ్ళీ పూలు పెట్టుకొని రోడ్ల బట్టి బజార్ల బట్టి తిరుగుతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటారు కదా, అలాంటి వేషాలు వేసే వాళ్ళు మా మందిరం లేదు అన్నారు. దానికి హిందూ మతానికి దానికి సంబంధం ఏంటి అసలు? మళ్ళీ పూలకి హిందూ మతానికి సంబంధం ఏముంది? అన్ని మతాలలో మళ్ళీ పూలు పెట్టుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ అదే ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక మతానికి సంబంధించింది కాదు, మహిళలు ఎవరైనా మల్లెపూలు పెట్టుకునే వారందరూ కూడా డెఫినెట్గా ఈ వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఒక భావనలో ఉన్నారు. ఒక మతమో, ఒక క్రిస్టియానిటీయో, లేకపోతే ఇంకో మతమో, హిందూయిజమో, ఇంకెవరు ఇబ్బంది పడుతున్నారని కాదు, మహిళల్ని ఓవరాల్ జనరల్గా అన్నారు కాబట్టి ఇష్యూ రేజ్ అయింది. ఇప్పుడు ఆయన అందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా బజార్ తిరిగారంటే వాళ్ళు తిరిగిపోతారు. ఆ తిరుగుబోతుల గురించి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఎందుకు సమర్థిస్తున్నాడు? హిందూ మతానికి ఎందుకు అంటగడుతున్నారు అడుగుతున్నారా మీరు? ఆ ఫోన్ డ్రాప్ అయిపోయింది. నేను ఎందుకు సమర్థిస్తున్నా వరకు అర్థమైంది, అర్థం కావడం లేదు. బహుశా ఆయన హిందూ మతానికి ఎందుకు అంటగడుతున్నారని క్వశ్చన్ అడుగుతుంటారు. సో నిజంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తే దేని సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందూ మతానికి అంటగట్లేదండి, కాదు. ప్రతి మహిళ పువ్వులు పెట్టుకోవటం భారతీయ సంప్రదాయంలో ఉంది. భారతదేశంలో పువ్వులు పెట్టుకునే ప్రతి ఆడవాళ్ళని వీడు అవమానించినట్టే. కానీ ఇక్కడ నేను హిందూ జనశక్తిగా ఉన్నాను కాబట్టి, నేను హిందూ ఆచారం కాబట్టి, అంటే భారతీయతకి హిందుత్వానికి డిఫరెన్స్ లేదండి. భారతీయత అంటే హిందుత్వానికి పర్యాయ పదమే తప్ప ఇంకోటి కానే కాదు. ఈ దేశంలో ఉంటున్న ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఆచారాలని గౌరవించాల్సిందే. ఎవడైతే అవమానిస్తాడో వాడిని ఖచ్చితంగా బెండు తీస్తాం. ఇప్పుడు ఫోన్ చేసిన అతను కూడా చెప్తా ఉన్నాడు కదా, అతను అందరినీ అనలేదు కదా, హిందువులను పర్టికులర్గా అనలేదు కదా అని చెప్పేసి. అలా అన్నప్పుడు హిందువులు కాదు, మన మతంలో ఉంటూ ఎవరైతే పూలు పెట్టుకుంటారో వాళ్ళు బజార్ వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అప్పుడు మేము రెక్టిఫై చేసుకుంటాం. చెప్పమనండి ఆ మాట. దమ్ముంటే శాలెం రాజుని చెప్పమనండి, లేకపోతే జాన్ వెస్లీ గారిని చెప్పమనండి, లేకపోతే ప్రసాద్ని చెప్పమనండి. ఇదే మాట. అది మా చర్చకు వచ్చి ఆడవాళ్ళు ఎవరన్నా పూలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ వాళ్ళు అని చెప్పమనండి, తెలుసుకుందాం. సో జనరల్గా అన్నారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఓవరాల్గా థ్యాంక్ యూ. చెప్పడం కూడా శాలెం రాజు ఎట్లా చెప్తా ఉన్నాడంటే, ఇది ఎవరో వేరే పాస్టర్ మాట్లాడిన మాట అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. పలానా పాస్టర్ గారు నాకు ఇట్లా చెప్పారు. ఆ పలానా పాస్టర్ ఎవడో చెప్పమనండి, పోనీ ఈయన ఆ ఉద్దేశం లేకపోతే. ఇప్పుడు నేను కూడా ఒక మాట అంటానండి, వచ్చేసి నాకు శాలెం రాజు వాళ్ళ అమ్మ 10 మందితో తిరిగి కనిందంట అని ఎవడో చెప్పాడంట. ఆ ఎవడో అనేది నేను చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఇప్పుడు ఆ వ్యాఖ్య నాది కింద వస్తుంది. అందుకే నేను మాట్లాడినంటున్నా. పర్సనల్ గా వద్దు, ఓవరాల్ గా మనం బ్రాడ్ వేలో కూడా లేకుండా జస్ట్ కాన్ఫిడెంట్ గా ఈ వ్యాఖ్యల వరకు మనం చూద్దాం. బైరాగి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. బైరాగి గారు వినిపిస్తోందా? మీ వర్షన్ ఏంటి? అంటే శాలెం రాజు మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తున్నారు? రైట్, వినిపిస్తోంది, చెప్పండి, మాట్లాడండి. అంటే శాలెం రాజు గారు ఏమన్నారంటే, కొంతమంది స్త్రీలు మళ్ళీ పూలు పెట్టుకొని బజార్లో పిచ్చి పిచ్చిగా తిరుగుతా వేషాలు వేస్తా ఉంటారు కదా, అట్లా వేషాలు వేసే వాళ్ళు మా మందిరంలో ఎవరు లేరన్నారు. శాలెం రాజు గారు ఎవడైతే ఎదవ ఉన్నాడో. రైట్, సారీ, ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా, కాలర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వర్షన్ చెప్పండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు, మనం పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకన్నా ఎక్కువ పార్లమెంట్ లో మాట్లాడుతూ వాళ్ళ విజ్ఞతకు వదిలేదు. సూటి ప్రశ్న సార్, శాలెం రాజు గారికి వాళ్ళతో ఏకీభవిస్తున్న వాళ్ళకి నా సూటి ప్రశ్న, అతను ఏదైతే పదం వాడిండో పూలు పెట్టుకున్న వాళ్ళు అంతా ఇదే అని, మరి వాడిని కన్న తల్లి, వాళ్ళ తల్లిని కన్న వాళ్ళ వీళ్ళంతా, వీరు 4 ఫాదర్స్ వీళ్ళంతా ఉండరు కదా, వీళ్ళంతా మరి ఆకోవకే చెందిన వాళ్ళ, దీన్ని ఒప్పుకోమని అంటారు. మరి ఇప్పుడు ఎవరైతే కాల్ చేస్తున్నారో, లైన్ లో ఉన్నారో, ఈ క్రైస్తవ సమాజం తరపున వకాలత్ పుచ్చుకున్నారు కదా, వాళ్ళంతా ఒప్పుకోమని, మరి వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మలు కూడా పెట్టుకుంటున్నారు కదా పూలు. ఇప్పుడు పెట్టుకోకుండా ప్రస్తుతానికి గతంలో పెట్టుకున్నారు కదా, వీళ్ళంతా వాళ్ళేనా? మరి ఇక్కడ విషయం ఏంటంటే, మనతో పాటుగా జూమ్ లో వెస్లీ గారు కూడా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఆయన మాట్లాడిన మాటలు నిజంగా మనోభావాలు దెబ్బతీసాయని చెప్తున్నట్టయితే డెఫినెట్గా నేను క్షమాపణ కోరుతున్నాను, ఆయనతో కూడా క్షమాపణ చెప్పించాల్సిన అవసరం ఉందని మాట్లాడుకోవచ్చు. కొంతమంది మెచ్యూర్డ్గా నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన మాటల్ని పూర్తిగా పాస్టర్సో లేకపోతే పూర్తిగా కమ్యూనిటీయో ఏకీభవించడం లేదు, తప్పు పడుతున్నారు. కొంతమంది మాత్రమే ఎందుకు మీరు వక్రీకరిస్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇక్కడ వక్రీకరణ ఎక్కడ జరగడం లేదు, చాలా క్లియర్గా మహిళలే ఆ సెన్సేషన్ థింగ్స్ని ఫీల్ అయ్యారు కాబట్టి 200 ఫిర్యాదులు వచ్చాయి.
అవునవును సార్. ఇప్పుడు లలితన్న గారు చెప్పినట్టు జనరలైజ్ చేసినందుకే అవి చాలా తక్కువ వచ్చినాయి కేసెస్. ఒకవేళ సో అండ్ సో అని మెన్షన్ చేసింటే పరిస్థితి చేయదాటిపోతుండే సార్, వేరే రకంగా ఉంటుండే. అది సార్. రైట్, థ్యాంక్ యూ. సో వెస్లీ గారు అందుబాటులో ఉన్నారు. వెస్లీ గారు నా వాయిస్ వినిపిస్తోందా? అయితే నేను ఒకటే మాడే ముందు ఇందాక లలిత్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ శాలేం గారు అమ్మగారు ఇలా 10 మందితో తిరిగేలా అని నేను తప్పు పడుతున్నాను దాన్ని, అది నేను యాక్సెప్ట్ చేయలేను. మీరు తప్పు పట్టడానికి కాదండి, మీరు మీరు తప్పు పట్టడానికి ఆయన తప్పు పట్టడానికి నేను ఆ వ్యాఖ్య చేయలా. ఎవడైనా ఇలా చెప్పాడు అని నేను అంటే ఆయన చెప్పినట్టే అది ఆ చెప్పిన వాడు ఎవడో నాకు చెప్పాలి, లేదంటే ఆ వ్యాఖ్య నా వ్యాఖ్య కిందే అయిపోతుంది అని ఒక ఎగ్జాంపులరీగా స్టార్టింగ్ లో అన్నారు చూసారా, ఇది ఉదాహరణగా చెప్పారని. అలాగే నేను కూడా ఒక ఉదాహరణగా చెప్పా. కాలింది కదా మీకు, అలాగే మాకు కాలిందండి. ఉదాహరణగానే చెప్పా. ఎవరికైనా మాట్లాడిద్దాం ఒకసారి. ముస్లిం గారు మీరు మాట్లాడండి. అంటే కారణం కోసం మాట్లాడుకున్నాడు మనం. ఉదాహరణగా చెప్తే కాలిందండి మీకు కాలితే నా తప్ప అది. ఆడు శాలెం గడు ఏ విధంగా ఉదాహరణగా చెప్పాడో నేను అలాగే ఉదాహరణగా చెప్పా. నొప్పుడు తాడు వస్తాడు, మీరు కాదు కదా, మిమ్మల్ని అనలేదు కదా. నెప్పుడు తాడు వస్తాడు. వాడు మొత్తం యావత్ హిందూ సమాజాన్ని అవమానించి ఆడి తరఫున మీరు క్షమాపణ చెప్తే ఒప్పుకున్నామని పెద్దానికి మీరు దూరితే ఒప్పుకుంటాం అనుకోకండి. ఆడొస్తాడు శాలెం గడు. బట్ ఒక్కసారి మాట్లాడిద్దాం. లెట్ హిమ్ టాక్. వెస్లీ గారు మాట్లాడండి. వెస్లీ గారు మాట్లాడండి. మాట్లాడి వినిపిస్తోంది, మాట్లాడండి. ఈ లైవ్ లో అనేక మంది, వేల మంది చూస్తున్నారు. మనం మాట్లాడే మాటలు కొంచెం సంస్కారవంతంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇలా అన్నట్టు అలా అన్నట్టు కూడా మరి అది చాలా తప్పు, చాలా పెద్ద మాట అది. ఇప్పుడు లైవ్ లో 1,00,000 మంది చూస్తున్నారు. నేనేమంటున్నానంటే ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. వెస్లీ గారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటున్నారంటే, నేను ఎగ్జాంపుల్గా ఎవరో నాకు చెప్పారని చెప్పి ఏదో కొంత ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మాట్లాడిన, నేను ఉదాహరణగా మాట్లాడిన వాళ్ళు ఎట్లా చెప్పారో నేను కూడా ఉదాహరణగానే చెప్పాను అంటున్నారు. అది ఏ ఉదాహరణ అయినా చెప్పి లాస్ట్ లో కూడా చెప్పాయి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు నేను చెయ్యనని కూడా చెప్పి, అదేమైనా కానివ్వండి, అదే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దాన్ని తప్పు పడుతున్నాను. డెఫినెట్ గా అది పర్సనల్ కిందికి వస్తుంది. పర్సనల్ థింగ్స్ ఇక్కడ డెఫినెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయను. అది ఇక్కడ డిస్కషన్ లో వద్దు కూడా. కన్ఫైన్డ్ గా కేవలం శాలిం రాజు మాట్లాడేటువంటి ఆ మల్లెపూల టాపిక్ ఏదైతే ఉన్నారో ఆయన మాట్లాడుతుంది అది మాత్రమే మాట్లాడుతున్నాను. సో చాలా మంది మనోభావాలు దెబ్బతినేది మాత్రం చాలా క్లియర్ గా మీరు కూడా కాల్స్ లో వినుంటారు బహుశా, అదే చెప్తున్నారు. సో శాలిం రాజు ఈ వ్యాఖ్యలపైన ఒక కాల్ అడిగారు. ఆ లోపల జరిగిన డిస్కషన్స్ లో కూడా లలిత్ కుమార్ కూడా పాయింట్ రైజ్ చేశారు. ఎక్కడ కూడా హిందూ దేవాలయాల్లో పూజారులు ఉండి ఇతర మతాల గురించి మాట్లాడరు, ఇతర విషయాల గురించి మాట్లాడరు, కేవలం దేవుడి ప్రార్థన లేకపోతే కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ అది జరగకుండా వేరే ఒక అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ టాపిక్ తీసుకొని మాట్లాడడం అనేది ఇబ్బంది కలిగింది అనేది లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. ఇంకొక వాదన కూడా ఉందండి. ఇప్పుడు ఆ చర్చ్ లో జరిగేది ఎవరన్నా సీక్రెట్ కెమెరాతో రికార్డింగ్ చేసి పెట్టారా? కాదుగా, మంచి హెచ్డి కెమెరాతో రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టుకున్నది సర్క్యులేట్ అవుతుంది. అది బయటకు వస్తుందని తెలిసి కూడా మాట్లాడాడంటే దాన్ని బలుపనాలా, పొరపాటు అనాలా? వెస్లీ గారు అడుగుదాం. వెస్లీ గారు చెప్పండి. సో అంటే మిమ్మల్ని కీర్తించుకోండి, అక్కడ పూజలు చేస్తారా, ప్రార్థనలు చేస్తారా, మిమ్మల్ని మీరు కీర్తించుకుంటారా, ఏం జరుగుతుంది అది ఓకే. కానీ జనరలైజ్ చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఉంది. అది కేవలం ఏదో 4 గోడల మధ్య జరగాల్సిన దాన్ని మరి పూర్తిగా బహిరంగంగా లైవ్లు పెట్టేసి స్ట్రీమింగ్లు పెట్టేసి చెప్పినంత మాత్రాన డెఫినెట్గా గాయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మనసుకు నొప్పించుకుంటూ ఉంటాయి. ఇంకో విషయం కూడా నేను అంటే యాక్చువల్గా నాతోటి పాస్టర్ గారుగా నేను ఏం చెప్తుంటానంటే, ఎక్కువ అనవసరంగా చర్చిల మీద గొట్టాలు ఎక్కువ కడతారండి. ఈ లోపల చేసుకునే ప్రార్థనలు, ఈ పాటలు, ఈ యొక్క వాక్యాలు బయట వాళ్ళకి అర్థం కావు. సో ఇలాంటి గొట్టాలు పెట్టడం కానీ ఇప్పుడు లైవ్లు ఇలాంటివి పెట్టడం వల్ల అసలు కొన్ని లోపల చర్చించుకోవాల్సిన విషయాలు బయటికి వెళ్ళడం ద్వారా అది వేరే రకంగా అర్థమైపోయి దానికి వక్రీకరించడం రకరకాలుగా ఇప్పుడు అర్థం అవుతుంది. బైబిల్లో కొంత లాంగ్వేజ్ ఉంటుంది, అది ఎవరికి అర్థం కాదు. అది బయట వింటే అదేదో కొంచెం చూడండి, లలిత చోట ఓ మాట తీశారు. ఇక్కడ నాకు క్వశ్చన్ అడగాలను. ఒక నిమిషం, మీరు కూడా ఒక పాస్టరే కదా, అది పర్సనల్ గా బయటకు వచ్చిందా, గొట్టం పెట్టారా, లేకపోతే మైక్ల ద్వారా బయటకు వచ్చిందా? సో మీరు కూడా దాన్ని తప్పు పడుతున్నారు. కానీ మీరు కూడా ఈ లోపల ఇటువంటి వ్యాఖ్యలు ఉంటాయి జనరల్ గా, నాకు ఐడియా లేదు. అందుకే రావాల్సిన వ్యాఖ్యలు ఏంటి, బయటకు రాకూడని వ్యాఖ్యలు ఏంటి అని చెప్తున్నాడు. రాకుండా ఉండాలంటే కొంచెం అందరూ కూడా మరి మంచిగా ఉంటే బాగుంటది. అంటే ఎవరి ప్రార్థనలో ఎవరి కాళ్ళ కన్సర్న్ గా చేసుకుంటే బాగుంటది.
ఇలాంటి బయటికి వెళ్ళడం ద్వారా మరి ఇతరులకు ఇబ్బంది మీరు అన్నమాట నాకు అర్థమైంది. గుడ్, మీరు అంటున్నది నిజమే. బయటకు రావడం వల్ల ఇట్లా ఉంటుంది కాబట్టి బయటికి ఈ రకంగా రాకూడదు అంటున్నారు. సరే, బయటకు రాకూడదని ప్రయత్నం చేస్తే కావచ్చు. సో లోపల మాత్రం ఇవే జరుగుతూ ఉంటాయా? ఇదే క్వశ్చన్. 100%. మాకు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల గురించి చెప్పుకుంటే సరిపోద్ది మాకు. ఇప్పుడు శాలెం రాజు మాట్లాడిన మాటలు నిజంగా బైబిల్లో ఉన్నాయా? మల్లెపూలు పెట్టుకున్న వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, లేకపోతే బజారు వాళ్ళటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయండి. రోమపత్రికలో క్లియర్ గా ఉంది. అన్యుల పోలి మీరు ఉండరాదు అని చెప్పేసి క్లియర్ గా ఉంది. వెస్లీ గారు చెప్పండి. రైట్. అంటే ఈ శాలిం రాజు మాట్లాడిన మాటలు కూడా బైబిల్లో ఉన్నాయా? అవే రకంగా సార్ మల్లెపూల గురించి వీటి గురించి బైబిల్ ఎందుకు ఉంటుంది సార్? అంటే అక్కడ ఎటువంటి మాటలు నడుస్తూ ఉంటాయి? చర్చ ఏం జరుగుతుంటే ప్రార్థనలో ఇటువంటి వ్యాఖ్యలు రావడానికి కారణం ఏంటి? అంటే నేను అనుకునేది ఏంటంటే బైబిల్లో అపొస్తలుల కార్యంలో అట్లా ఏముంటదంటే స్త్రీ ముసుగేసుకోవాలని ఒకటి ఉంటది. అలా కొంచెం పత్రికలకు వచ్చేటప్పటికి ఆ స్త్రీలు అల్లికలుగా జడలు వేసుకోకూడదు, ఇలా రకరకాల కొంచెం స్త్రీలు సంఘమునందు మాట్లాడకూడదని కూడా ఉందండి. సార్ స్త్రీలు సంఘమునందు మాట్లాడకూడదని కూడా ఉందండి. మాట్లాడకూడదండి అంటే అది తప్పండి. అది వేరే సార్, ఆడవాళ్ళని అణిచివేయటానికి బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి సార్. ఇప్పుడు స్త్రీలు మాట్లాడేది ఎక్కడ? స్త్రీల సమాజం ఉంటుంది, అక్కడ మాట్లాడుకుంటారు. బైబిల్లో మాట్లాడుతున్నా. బైబిల్లో చెప్పండి స్త్రీల సమాజం గురించి. స్త్రీల సేవకులు ఉన్నారు, బైబిల్ గురించి మాట్లాడండి. బైబిల్ ప్రకారము స్త్రీ వాక్యం చెప్పడానికి యోగ్యత ఉందా? సార్ బైబిల్ ప్రకారం యోగ్యత ఎందుకు లేదు? మరి అనేక మంది చెప్తున్నారు. బైబిల్ ప్రకారం ఉందా చెప్పండి. బైబిల్ ప్రకారం స్త్రీ సంఘం నందు మాట్లాడొచ్చండి. దేవుడు స్త్రీని పురుషుని సమానంగా చేసాడని చెప్పాడు కదా. అరే, స్త్రీ సంఘం నందు మాట్లాడకూడదని బైబిల్లో చెప్పారండి. బైబిల్లో మాట్లాడొచ్చని స్త్రీ ఎక్కడ ఉందో చెప్పండి. లలిత్ గారు, ఒక నిమిషం, ఒక కాలర్ ని తీసుకుందాం. రాజు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన కాల్ లో అందుబాటులో ఉన్నారు. రాజు గారు వినిపిస్తోందా? రాజు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటి అంటే ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ ఏంటి? సార్, నేను వీడియో చూస్తున్నాను సార్. యాక్చువల్గా శాలిం రాజు గారు మాట్లాడడం చాలా తప్పని చెప్తున్నాను సార్. ఎందుకంటే పూలు పెట్టుకున్న ప్రతి వారు బజారు సంబంధంలో ఉంటే సార్, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. గుణదలలో మేరీ మాతకి ఎవరి ఏరు పూలు పెట్టి వాళ్ళు ఊరేగింపు చేస్తారు సార్. ఆ రోజు మొత్తం పూలు పెట్టి మొత్తం అంతా ఊరేగింపులు చేస్తారు సార్. మరి ఏమనాలి సార్ వాళ్ళని? ఓకే, ఈరోజు రోమన్ క్యాథలిక్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి సార్. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇలాంటి మాటలు మళ్ళీ వస్తే మాత్రం అందరూ ఇలాంటి పాత్రలు బుద్ధి చెప్పాలి సార్. సో ఈ విషయంలో ముందుకు వచ్చిన మా లలిత్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఆయనకు నేను తెలియజేస్తున్నాను సార్. నేను చెప్తున్నా అర్థమైంది సార్. రైట్. సో వెస్లీ గారు, మీకు వినిపించిందా? రాజు ఫ్రమ్ హైదరాబాద్ అని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్తారా? సార్ ఒకసారి నేను లలిత్ కుమార్ గారు రైజ్ చేస్తారు. లలిత్ కుమార్ గారు, మీరు క్వశ్చన్ రైజ్ చేయండి. ఒకటే అండి, ఇందాక చెప్తున్న దానికి అడుగుతా ఉన్నాను. అసలు చర్చల్లో ఇది మైకుల్లో బయటికి వెళ్ళకూడని మాట, ఇది లోపల చెప్పుకోవాల్సిన మాట. డిఫరెన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఊరేగింపులో కూడా మేరీ మాతకి ఫ్లవర్స్ ఇస్తారు. అంటే క్యాథలిక్స్ ఆల్మోస్ట్ హిందువులు పాటిస్తున్న ప్రతి ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. హారతలు ఇవ్వటం కావచ్చు, కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, దండలేయటం, పువ్వులు పెట్టడం అన్నీ కూడా. మరి వాళ్ళందరినీ కూడా అవమానించినట్లే. అంటే సాక్షాత్తు క్యాథలిక్స్ నమ్ముతున్న మరియమ్మ తల్లిని కూడా ఇతను మాట్లాడినట్టే అవుతుంది. అది ఆయన క్వశ్చన్ చేసింది, కాలర్ క్వశ్చన్ చేసిన క్వశ్చన్ అది. సార్ ఒకటి, నిజంగా శాలిం గారు మాట్లాడిన మాటలు మనకు క్లారిటీగా వింటే, ఆయన మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజార్లో ఉంటారన్న మాట ఆయన వాడాడు. అలా సింపుల్గా తేల్చేలేదండి. బజారుల్లో పిచ్చి వేషాలు వేస్తూ బజారు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి అన్నాడు సార్. ఇప్పుడు అదే, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు లోపలగా మాట్లాడుకుంటే తప్పు, బయట మాట్లాడితే తప్పు అని నేను అంటలేదు. ఆ మాట, అలాంటి మాట ఎక్కడ మాట్లాడినా తప్పేది. అయితే చెప్పేదానండి, మన తెలుగులో సామెత ఉంటుంది, మా తూర్పుగోదావరి జిల్లాలో, ఇష్టం లేనప్పుడు రామ అన్నా సరే బూతుగా వినపడద్దని. మనకి ఇష్టం లేనప్పుడు ఆ మాట రకరకాలుగా మనకు అర్థమవుతుంది. నాకంతేనండి, నాకు ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే కూడా బూతులాగా వినిపిస్తుంది, మేరీ అంటే పరమ బూతులాగా వినిపిస్తుంది. అసలు నాకు ఇష్టం లేదు కదా. మరి ఏమిటండి, నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే బూతులాగా, మేరీ అంటే పరమ బూతులాగా వినపడుతుంది.
ఇష్టం లేకపోబట్టి సామెత చెప్పారు కదా అట్లా. సరే ఇవన్నీ పక్కన పెడితే మీరైతే యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నారు పెడతాను కదా, సార్? అక్కడ షాలీం రాజ్ చేసిన తప్పు మీరు అంగీకరించారు, ఇది తప్పు అంటున్నారు. ఎక్కడ మాట్లాడినా అది తప్పే, రైట్? ఇప్పుడు అది అర్థం చేసుకునే విధానం లేనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను అనే మాట అదే, ఖచ్చితంగా ఇప్పుడు స్త్రీల మనోభావం దెబ్బతిన్నది, ఆ 200 కంప్లైంట్లు వచ్చినాయి. సో ఏమైంది, ఒక మాట క్రైస్తవుల్లో కూడా చెప్పారు, తగ్గించుకోవడం హెచ్చించబడును, తగ్గించుకోవడం ఒక మాట చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎంత ఇంత గందరగోళం అవుతుంది కూడా, ఈ గందరగోళం అందరికీ కూడా ఆ క్షమాపణ అడుగుతాడు ఖచ్చితంగా. అదే ఇప్పుడు మీరు చెప్పడం కదండి, మీరు పెద్ద మనసుతో చెప్పారు కరెక్ట్. మరి ఆ గాడిద తప్పు మాట్లాడినోడు రావాలి బయటికి. కావాలని మాట అనలేదు, కావాలని ఎవరినో గాయపరచాలని అనలేదు. మీరు అతని ఉద్దేశాన్ని మనసులో దూరి మాట్లాడొద్దు జాన్ వెస్లీ గారు. ఆడు కావాలనే మాట్లాడాడు. కావాలంటే గతంలో చేసిన వ్యాఖ్యలు కొన్ని వినిపించమంటారా? హిందూ దేవతల గురించి నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. శాలిం రాజు మాట్లాడిన మాటలు నా దగ్గర రెడీగా ఉన్నాయి, మాట్లాడి చూపించమంటారా? సరే ఉండొచ్చండి, ఉండదు. ఇప్పుడు ఉండొచ్చు ఏంటండి, ఉన్నాయి. గాడిద అడ్డాకాడు ఇట్టే మాట్లాడుతున్నాడు, హిందుత్వం గురించి అవమానిస్తున్నాడు. మరి హిందుత్వం గురించి ఎందుకు అవమానిస్తారు సార్? ఆయన మాట్లాడేది ఏమన్నా బైబిల్ గురించి మాట్లాడుతూ కాదండి. వాళ్ళకు ఉంది బైబిల్ ఒకటి, అందులో ఉన్నది 66 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం అంతా కలిపితే కూడా 31,102 వచనాలు బైబిల్ మొత్తం మీద కలిపి ఇదే ఉంది. ఈ 31,102 వచనాలు వరుసనే కూర్చోబెట్టి చదివితే కరెక్ట్గా 5 రోజుల్లో పూర్తి చేయొచ్చు బైబిల్. ఇక చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి బైబిల్ గురించి పక్కన పడేసి ఒక వాక్యం తీసుకుని సాగ తీసుకుంటా ఈ హిందువులు అలా ఉంటారు, విగ్రహారాధికులు ఇలా ఉంటారు, బహుదేవతారాధికులు అలా ఉంటారు, వాళ్ళ ఆచారాల వరకు ఇలా ఉంటారు, వాళ్ళ పండుగలు అలా ఉంటుందండి. పద్దాక మా మీద పడి ఏడవడం తప్ప మీ బతుకులకి చర్చలు చెప్పుకోవడానికి అన్న వాళ్ళనే అంటున్నారు. అందరినీ అనట్లా, అలాంటి ఎదవాళ్ళనే అంటున్నా అండి. కడుపు మంట మమ్మల్ని అంది, మా దేవుళ్ళని అంది, మా ఆచారాలు అంది, మా ఆడబిడ్డల్ని అంది, మా ఆడబిడ్డల్ని అన్నది. మీ ముందున్న జాన్ వెస్లీ కూడా చాలా మీరే అన్నారు అప్రిషియేట్ నేనే చేశా కదా, అదే అంటున్నా నేను. ఇప్పుడు అందరినీ మనం కన్ఫైన్డ్ గా ఓవరాల్ గాడిదల్ని అంటున్నాను, హిందూ దేవతలను ఆచారాలను అవమానించిన గాడిదల్ని అంటున్నా, రైట్? సో సరే, మొత్తం మీద అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవరు చేసినా, మత విద్వేషాలు లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ ఎవరు చేసినా తప్పే. డెఫినెట్గా ఇటువంటి వాటికి ముగింపు పలకాలంటే డెఫినెట్గా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ప్రత్యేక ఒక చట్టం తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అది హిందువులకు సంబంధించి ముస్లింలు మాట్లాడినా, ముస్లింల గురించి క్రిస్టియన్స్ మాట్లాడినా, ఏ మతాల గురించి ఎవరు మాట్లాడినా మీరు అక్కడికి వెళ్తారా, మీ దేవుళ్ళని కీర్తించుకోండి, పూజలు చేసుకోండి, అన్ని చేసుకోండి. కానీ పరమతాన్ని గురించి ఆయా ఆలయాల్లో ఆయా పరిసర ప్రాంతాల్లో మాట్లాడమే పొరపాటు దారితీస్తుంది. ఫైనల్గా లలిత్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాన్ వెస్లీ గారిని అప్రిషియేట్ చేస్తున్నా అండి, ఆయన తప్పును అర్థం చేసుకుని ఆయన తరఫున క్షమాపణ చెప్పినందుకు. కాకపోతే ఇక్కడ శాలిం రాజు విషయంలో చెప్తున్నాము, ఆడి బొక్కలో సారీ మాకు అవసరంలా. పోలీసులు స్పందించాలి, వాడి మీద కేసు పెట్టాలి, చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేయాల్సిందే. ఎందుకంటే అనాల్సిందన్నీ అనేసి క్షమాపణ చెప్పేశాను, నన్ను ఈసారికి అయిపోయింది వదిలేయటం అంటాం, ఇవన్నీ హిందూ సమాజం ఏ రోజుల్లోనూ చూసేసింది. ఇప్పుడు హిందూ సమాజం అలాంటివి సహించే పరిస్థితుల్లో లేదు. వాడికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఏ పాస్టర్ కూడా చర్చిలో ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పినట్టు ఇది మైక్లో వెళ్ళకూడని మాట కాబట్టి మైక్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం, ఇది మైక్లో చెప్పాల్సిన మాట కాబట్టి మైక్ ఎట్టుకుని మాట్లాడుకుందాం అంటూ లోపల కూడా హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలని, హిందూ ఆచారాలని, హిందూ ఆడబిడ్డల్ని కించపరిచే ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. ఇది క్లియర్. ఇలా వదిలేయబట్టే గతంలో కొంతమంది పాస్టర్లు భారతదేశపు మహిళలనే కాదు, సాక్షాత్తు భరతమాతకి ఎంతమంది భర్తలో అని చెప్పేసి అడిగాడు ఒక గాడిద. అలా రెచ్చిపోయే వాళ్ళు పుట్టుకు రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతామనో, లేకపోతే ఒక పేరు వస్తుందనో, లేకపోతే ఇంకొక అసలు వాళ్ళ మైండ్ ఉంటుందనో లేదో అనేది తెలియదు. కానీ లలిత్ కుమార్ చెప్తున్నట్టుగా అది ఏ మతమైనా, ఇది కేవలం హిందువులనో క్రిస్టియన్లని కాదు, చాలా మతాలు ఉన్నాయి. ఏ మతమైనా ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి డెఫినెట్గా అది శిక్షార్హులుగానే ఉండాలి, లేకపోతే ఇటువంటి సమస్యలు ఇంకా తీవ్రతరం దాగే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే సుమారుగా 200 ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తున్న నేపథ్యంలో శాలిం రాజ్ పైన అక్కడ పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ ఆ మాటలని నా నోటితో చెప్పదలుచుకోలేదు, ఒకసారి ఆ మాటల తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సత్క్రియలు చేయడం మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 200 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు.
ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో మల్లెపూలు అమ్ముకునేవాడు. at KLH